శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రమాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. అందరూ ఇదే ఆత్మిక స్థితిలో బాబా డ్రామా జ్ఞానంలో చెప్పినట్టు మన వాయుమండలాన్ని, మన వృత్తిని, మన వాణిని ప్రతిసారి సెట్ చేసుకోమంటారు. సో కాసేపు ఆల్రెడీ గ్రూప్ లో మెసేజ్లు పోస్ట్ చేస్తున్నాం, ఏ టైంకి మనసా సేవ ఏం చేయాలని, దానికి తగ్గట్టు చేయొచ్చు. మధ్యాహ్నం జూమ్ క్లాసులను ఏవైతే పెట్టామో అందులో కూడా యోగం చేసే పద్ధతి ఉంది. అది కాకుండా కూడా శివ పరమాత్మ జ్ఞానమురళి ఛానల్లో మీకు మనసా సేవ వీడియోస్ ఉన్నాయి. కాబట్టి మీకు ఏది అనుకూలమైతే ఆ పద్ధతిలో చేసుకుంటూ వెళ్తే మీరు ఎంత సమయాన్ని సేవకు కేటాయిస్తారో విశ్వ కళ్యాణం కోసము అంత సత్యుగి సమయం అన్నది మీకు ప్రాప్తి కింద వస్తుంది. సో ఇప్పుడు మనం ఏదైతే డ్రామా జ్ఞానము, స్వచింతన తెలుసుకున్నామో, అసలు జ్ఞానంలోకి వచ్చాక మన జీవితం ఎలా ఉండాలి అన్న దాని గురించి బాబా ఒక మురళి చెప్పారు. సో ఆ మురళి డేట్ ఇందాక గ్రూప్ లో పెట్టాను. పుస్తకాలు ఉన్న వాళ్ళు ఆ మురళిని ఎదురుగా పెట్టుకోండి. సో ఇప్పుడు బాబా ఈ మురళిలో మన జీవితం ఎలా ఉండాలి జ్ఞానంలోకి వచ్చిన తర్వాత అన్నది ఇక్కడ చెప్పారు. సో ఇది 31 డిసెంబర్ 1993 మురళి. 1993 డిసెంబర్ నెల 31వ తారీఖు. కొత్త సంవత్సరంలో సదా ఉత్సాహ ఉల్లాసాలతో ఉండాలి మరియు సర్వుల పట్ల మహాదాని వరదాని అయి వ్యర్థాన్ని సమాప్తి చెయ్యాలి. సో ఇది మురళి యొక్క శీర్షిక. సో కొత్త జీవితాన్నిచ్చి ఎగిరే కలలో ఎగిరింప చేసే నవయుగ రచయిత శివబాబా తన ఆధారమూర్తి పిల్లలతో మాట్లాడుతున్నారు. సో దేనికి ఆధారం మనం అంటే ఇక్కడ నవయుగానికి, కొత్త యుగానికి మనము ఆధారమూర్తులు అవ్వాలి అంటున్నారు. సో ఇంక ఇక్కడి నుంచి మన స్వచింతన, చెక్కింగ్ ఇవన్నీ నడుస్తూ ఉండాలి. సో ఈ రోజు నవయుగ మరియు నవ సృష్టికి రచయిత అయిన బాగ్దాదా నవయుగానికి ఆధారమూర్తులైన తమ పిల్లలను చూస్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే మురళి చదువుతున్నామో మనం ఇన్ని రోజులు చెప్పుకున్న మన డ్రామా జ్ఞానంలోని స్వచింతన, ఆ తర్వాత రికార్డింగ్ ఎలా నడుస్తోంది, సో దీనికి సంబంధించిన కంటిన్యూషన్ కింద తీసుకోండి. మళ్ళా ఏదో కొత్త మురళి చెప్పింది ఏదో కొత్తది అన్నట్టు కాదు. స్వచింతన అన్నది కరెక్ట్ గా జరగాలి. సో ఈ వాక్యాలు, ఈ మురళిలు ఏవైతున్నాయో ఇవన్నీ గనక స్వచింతన, నేను చెప్తూ ఉంటాను ఎక్కడెక్కడ స్వచింతన చెయ్యాలి అని. అది చేసుకుంటే మీకు కరెక్ట్ గా తెలిసిపోతుంది ఎక్కడ రికార్డింగ్ నడుస్తోంది, ఎక్కడ మీరు దాన్ని సర్దిద్దుకోవాలా అని చెప్పేసి. సో ఈ రోజు నవయుగ మరియు నవ సృష్టికి రచయిత అయిన బాబ్దాదా నవయుగానికి ఆధారమూర్తులైన తన పిల్లలను చూస్తున్నారు. సో ఇప్పుడు ఇది చెక్ చేసుకోవాలి. మనం నవయుగమైన సత్యుగానికి పునాది వేస్తున్నామా, దానికి ఆధారమూర్తులమా, లేదా కలియుగి సృష్టికి ఆధారమూర్తులమా? మళ్ళీ జ్ఞానంలోకి వచ్చేస్తే సత్యుగానికి వచ్చేస్తారంట కదా అని చెప్పేసి ఇంకా అలాంటి మాటలు మాట్లాడదు. మనం ఈ జూమ్ ద్వారా బ్రహ్మబాబా సూర్యవంశంలోకి రావాలంటే ఏంటా అని చెప్పి క్లాసులు చెప్పుకుంటున్నాం. సో ఆయన వంశంలోకి రావడానికి ఆ వంశంలోకి ఎవరు వస్తారు? ఎవరైతే ఆ సత్యుగి సృష్టికి పునాది వేస్తారో,
ఎవరైతే సతోప్రధాన రికార్డింగ్ చేస్తారో వాళ్ళ గురించి ఇక్కడ ఆయన మాట్లాడేది. అంతేగాని ప్రజలు దాసదాసీల గురించి కాదు. దాసదాసీలు కూడా వస్తారు సత్యుగానికి. ఎవరొస్తారో కూడా తెలుసుకున్నాం. సో కాబట్టి మనం ఆ అటువంటి పద్ధతుల్ని చూడొద్దు మనం. బ్రహ్మబాబా పద్ధతుల్ని చూడాలి. నిన్న లాస్ట్ కంక్లూడింగ్ స్టేట్మెంట్ అదే ఇచ్చాను. ఇంక ఇప్పటి నుంచి బ్రహ్మబాబాని చూడాలి, దాదీలని దీదీలని కాదు అని చెప్పేసి. ఇంకా ఆ విషయంలో స్పష్టత వచ్చేయాలి మనకింకా. సో కాబట్టి ఈ రోజు మనం ఆ యుగానికి ఆధారమూర్తులం అవుతున్నామా? సో ఆ యుగానికి ఆధారమూర్తులు అవ్వాలి అంటే ఏం చేయాలన్నదే మురళిలో చెప్పుకుంటూ వెళ్ళారు బాబా. బాబ్దాదాతో పాటు పిల్లలైన మీరందరూ సదా సహయోగి, అందువలన మీరే ఆధారమూర్తులు అంటున్నాడు. ప్రాపంచిక లెక్కతో ఈ రోజు సంవత్సరాల సంగమం, పాత సంవత్సరం వెళ్ళిపోతూ ఉంది, కొత్త సంవత్సరం వస్తూ ఉంది కనుక ఈ రోజు సంవత్సరాల సంగమ రోజు మరియు మీరు బేహద్ సంగమ యుగంలో ఉన్నారు. సో ఇదేంటంటే 31 డిసెంబర్ 93 మురళి అంటే 93 సంవత్సరంలో ఆఖరి రోజు. సో సంవత్సరం సమాప్తి అయిపోతోంది. సో అది హద్దు యొక్క సంవత్సరము. కానీ సంగమ యుగం అన్నది సంగమ రోజు మరియు మీరు బేహద్ సంగమ యుగంలో ఉన్నారు అంటున్నారు. సో మనం అందరిలాగా హద్దు యొక్క ఈ ఇయర్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ కి వెళ్తున్నామని కాకుండా హద్దు యొక్క ఇది కాకుండా బేహద్ సంగమ యుగం మీదే అంటున్నారు. మీరందరూ కొత్త సంవత్సరంతో పాటు కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు అందరికీ ఇస్తున్నారు కదా అంటున్నారు. సో సంవత్సరాలు వచ్చినా అంటే న్యూ ఇయర్ వచ్చినా గానీ పండగలు వచ్చినా గానీ శుభాకాంక్షలు ఇవ్వడం అంటే శుభాన్ని ఆకాంక్షించడము, వాళ్ళకు మంచి జరగాల, శుభం జరగాలని కోరుకోవడము. సో ఇక్కడ బాబా అదే చెప్తున్నాడు. బేహద్ అంటే రాబోయే వాక్యాలు అదే ఉంది. మీకు భక్తులైతే ఏం చేస్తారంటే హద్దు యొక్క దీంట్లోకి వెళ్తారు కాబట్టి పండగల రోజుల్లో శుభాకాంక్షలు చేస్తారు. అదే బాబా చెప్పినట్టు ఇప్పుడు మీరు విశ్వ నవనిర్మాణానికి మీరు ఆధారమూర్తులు అంటున్నారు. సో ఇప్పుడు అందరు స్వచింతన చేసుకోండి. ప్రతి నిమిషము మనం అందరికీ శుభాకాంక్షలు ఇస్తున్నామా అంటే శుభాన్ని ఆకాంక్షిస్తున్నామా, లేదా భక్తుల మాదిరి హద్దులోకి వెళ్ళిపోయి పండగలప్పుడు, న్యూ ఇయర్లప్పుడు, స్పెషల్ అకేషన్స్ అప్పుడు శుభాకాంక్షలు ఇస్తున్నామా? సో నాకు తెలిసి మెజారిటీ పండగలప్పుడు శుభాకాంక్షలు ఇస్తున్నారు. శుభాకాంక్షలు ఇవ్వడం అంటూ కూడా ఏం చేస్తున్నారంటే మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారు. సో మెసేజ్ ఫార్వర్డ్ చేసేసి శుభాకాంక్షలు ఇచ్చాము అంటున్నారు. మరి లోపల సంకల్పం చేశారా అన్నది పాయింట్. ప్లస్ ఇక్కడ బాబా ఒక్కసారి మీరు జ్ఞానంలోకి ఇప్పుడు వచ్చాక మనం ఇప్పుడు ఈ డ్రామా జ్ఞానము మన స్వచింతనను కంటిన్యూ చేస్తున్నాం మనం. అందుకే మళ్ళీ చెప్తుందని ఏదో కొత్త మురళి స్టార్ట్ చేశారు అనుకోవద్దు. ప్రతి వాక్యాన్ని ఇప్పుడు స్వచింతన చెయ్యాలి. ప్రతి వాక్యాన్ని స్వచింతన చేస్తుంటే మీకు ఏం రికార్డింగ్ చేస్తున్నారో మీకు తెలిసిపోతుంది. సో అందుకే ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పాము, కొత్త నవయుగానికి ఏమైనా పునాది వేస్తున్నారా? సో విశ్వ పరివర్తనలో భాగస్వామ్యం తీసుకోమంటున్నాడు ఆయన. సో విశ్వ పరివర్తనలో ఇప్పుడు ఇంతకు మనం భాగస్వామ్యం తీసుకుంటున్నామా లేదా అన్నది కూడా ఇప్పుడు మనకు తెలిసిపోవాలి. సో ఇప్పటి వరకు సత్యుగం రావడానికి, సత్యుగి సృష్టి కోసము మనం ఆధారమూర్తులం అయ్యామా? సతో ప్రధాన గుణాలు ధారణ చేశామా? అందరికీ శుభాకాంక్షలు. ప్రతి నిమిషం మన ప్రతి ఆలోచనకు శుభాకాంక్ష అయిపోవాలి. శుభాకాంక్షలు, శుభాన్ని ఆకాంక్షించడము. సో ఏ రకంగా ఆకాంక్షిస్తాము శుభం? అందరికీ పండగలప్పుడు ఏం చేస్తారు? అందరికీ పండగ శుభాకాంక్షలు అంటే ఈ పండగ రోజు మీరు మంచి జరగాలి, అంతే కదా మనం చేసేది. సో మీరు సంతోషంగా ఉండాలి, సదా సుఖీ భవ, సదా సంతోష భవ అంటే ఎప్పటికీ సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలని చెప్పి వాళ్ళ శుభాన్ని ఆకాంక్షిస్తుంటాం. సో భక్తులు హద్దులో చేస్తారు, మనం బేహద్దులో ప్రతి ఆలోచన మనది శుభభావన, శుభకామనతో ఉండాలి. సో ఇప్పటి వరకు జరిగింది చెక్ చేసుకోండి ఒక నిమిషం. ఆ రకంగా ప్రతి నిమిషం ఏమైనా శుభాన్ని ఆకాంక్షిస్తున్నామా? శుభాన్ని ఆకాంక్షించాము అంటే కొత్త యుగానికి పునాది ఆధారమూర్తులం అయ్యామని అర్థం. లేదు భక్తుల మాదిరి పండగలప్పుడు, న్యూ ఇయర్లప్పుడే ఇచ్చాము, గ్రూపుల్లో మెసేజ్లు పెట్టాము అని అంటే ద్వాపర యుగి భక్తి యుగం యొక్క పునాది వేసుకున్నామని అర్థం. సో ఇది చెక్ చేసుకోవాల్సిన పద్ధతి. సో అందుకే కొత్త యుగంలో అనేక జన్మలకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఈ సమయంలో బ్రాహ్మణాత్మలైన మీ జీవితం కొత్త జీవితం అని సంగమ యుగంలో మంచిగా అనుభవం చేసుకుంటున్నారు కదా అంటున్నారు. ఆయన ఇలా మాట్లాడతారు కానీ నిజంగా నాకు తెలిసి జ్ఞానంలోకి వచ్చాక కొత్త జీవితంలోకి వచ్చాము అన్న అనుభవం నాకు తెలిసి ఎవరికి రావకపోవచ్చు చాలా మటుకు. ఎందుకంటే దేహం వినేసి ఉన్న స్థితి నుంచే కిందికి వచ్చేసారు.
సో కొత్త జీవితం మారిందా అంటే మారింది. స్థూలమైన నియమాల వల్ల మారింది గానీ, బాబా చెప్పినట్టు ఉత్సాహ ఉల్లాసాలకైతే నాకు తెలిసైతే రాలేదు మరి. ఎందుకంటే అది ఆ నియమాల వల్ల మార్గం కఠినమైపోయింది. కఠినమైపోయి ఎందుకొచ్చాము అన్నట్టు అయిపోయింది. ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు, అసలు జ్ఞానంలోకి రాకపోయుంటే బావుండేమో అనిపిచ్చింది కొంతమందికి. భక్తులు చాలా సుఖపడిపోతున్నారు. మేం కష్టపడిపోతున్నాము. వాళ్ళే బాగున్నారు. సో, ఎందుకు అసలు చూస్తే భక్తే శ్రమతో కూడుకున్న మార్గము. జ్ఞాన మార్గం అనేది ప్రేమతో కూడుకున్న మార్గం. కానీ చాలా మందికి జ్ఞాన మార్గం టఫ్ అయిపోయింది. ఎందుకంటే బాబా చెప్పిన సహజ మార్గాన్ని పాటించలేదు. ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ? అందరికీ శుభాకాంక్షలు ఇవ్వండి అన్నాడు. ఇంతకన్నా ఈజీ మెథడ్ ఏముంటుంది? ప్రతి నిమిషము అందరికీ మంచి జరగాలని కోరుకోవడము ఈజీ మెథడా? లేకపోతే భక్తి మార్గంలాగా గంటలు గంటలు నిలబడి తోసుకుని, నెట్టుకుని, తిండి లేక ఈ లైన్‌లు కట్టి ఆఖరికి అక్కడి వరకెళ్తే ఏదో ఒక సెకండ్, ఒక నిమిషం చూసి వచ్చేయండి. అది యాక్చువల్‌గా శ్రమతో కూడుకున్న మార్గం. కానీ జ్ఞాన మార్గంలో ఆయన చెప్తుందేంటో తెలియకపోవడం వల్ల ఏమైపోయిందంటే జ్ఞాన మార్గం టఫ్ అయిపోయింది. భక్తిలో చూస్తే ఒక నిమిషమే చూస్తున్నామని. ఇక్కడ చూస్తే మనకే తోడున్నారు. మన సాంగత్యం ఆయన సాంగత్యంలోనే మనమున్నాం. మన ఇల్లు శివాలయం అయిపోయింది. శివశక్తి కంబైన్డ్ స్వరూపాలం అయిపోయింది. 800 కోట్ల జనాభాలో కొద్ది మందికి రుద్రజ్ఞాన యజ్ఞంలో సంయోగం ఇచ్చే అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చిన విశేషాత్మలం మనం. కానీ మనకు ఆ ఫీలింగ్స్ మరి నాకు ఇటువంటి ఫీలింగ్స్ ఎవరికైనా వచ్చాయా అసలు? ఒకసారి మెసేజ్ పెట్టండి యెస్ ఆర్ నో అని చెప్పి మీ అండర్‌స్టాండింగ్ ఎంతవరకు ఉందో తెలుస్తది. ఎందుకంటే ఆయన అడిగిన ప్రశ్నలే అవి. ఒకవేళ రాకపోతే ఇంక ఇప్పటి నుంచి అన్న మొదలుపెట్టాలి. సో, ఇప్పుడు బాబా చెప్పిన ఈ ఫీలింగ్స్ అన్నీ వచ్చాయా? రాలేదా? యెస్ ఆర్ నోఆ? ఇలా వస్తే మంచిదే. నవ సృష్టి, నవయుగానికి పునాది ఏస్తున్నామన్న అవకాశం వచ్చిందన్న విషయం తెలుస్తుంది. అది బాబా మనకిచ్చిన గౌరవం అది. ఈరోజు కొత్త సృష్టికి మనం ఆధారమూర్తులు అవ్వడం అన్నది. సో, కాబట్టి బ్రాహ్మణుల ప్రపంచమే ఈ సమయంలో బ్రాహ్మణాత్మలైన మీ జీవితం కొత్త జీవితం అని సంగమ యుగంలో మంచిగా అనుభవం చేసుకుంటున్నారు కదా! కొత్త జీవితంలోకి వచ్చేసారు కదా! బ్రాహ్మణుల ప్రపంచమే క్రొత్తది. అమృత వేళ నుండి క్రొత్త రీతి, క్రొత్త ప్రీతి. పాత ప్రపంచం యొక్క దినచర్య, కొత్త బ్రాహ్మణ జీవితం యొక్క దినచర్యతో ఎంత తేడా ఉంది అంటున్నాడు. సో, పాత శూద్ర జన్మ, ఆ మరజీవ జన్మ తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్రాహ్మణ జన్మకి చాలా తేడా ఉంది కదా అంటున్నాడు. ఆ తేడా ఏంటన్నదే రాబోయే వాక్యాల్లో చెప్తున్నాడాయన. అన్నీ కొత్తవి అయిపోయినవి. కొత్త స్మృతి, కొత్త వృత్తి, కొత్త దృష్టి అన్నీ మారిపోయాయి కదా అంటున్నారు. సో, జ్ఞానంలోకొచ్చిన తర్వాత ఏమైంది? కొత్త స్మృతి. ఒకప్పుడు కొత్త స్మృతి అన్నాడు కదా! అసలు దీని అర్థం ఏంటి? పెట్టండి ఒకసారి మెసేజ్. బ్రాహ్మణ జీవితంలో కొత్త స్మృతి అంటున్నాడు. ఏంటా కొత్తదనము? ఎందుకంటే చాలా సార్లు చెప్పుకున్నాం. హ్మ్. కొత్త స్మృతి అంటే ఆత్మ అనే స్మృతి. జ్ఞానంలోకి రాకముందు దేహం అన్న స్మృతిలో ఉండేవాళ్ళం. ఈ ఆన్సర్ పెట్టని వాళ్ళందరూ ఒక్కసారి ఆన్సర్ కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనము ద్వాపరం నుంచి భక్తి చేస్తూ వచ్చాము. భగవంతుడిని మర్చిపోలేదు. స్మృతి చెయ్యడము అంటే ఆయననేదో మర్చిపోయి కాదు. ఆత్మ స్మృతి చేయడం మర్చిపోయిందిక్కడ. దేహ స్థితిలోకొచ్చి చేస్తూ పోయాం ఆయనని. సో, కాబట్టి ఇక్కడ కొత్త జీవితంలో కొత్త స్మృతి అంటే ఆత్మ అన్న స్మృతి. పాత జీవితంలో ఏముండేది స్మృతి? నేను దేహాన్ని అన్న స్మృతి ఉండేది. దేహ స్థితిలో ఆయనకు పూజలు చేసేవాళ్ళం. సో, కొత్త స్మృతి, కొత్త వృత్తి, కొత్త దృష్టి. సో, కొత్త వృత్తి. సో, మనసు, బుద్ధి, సంస్కారము ఇవన్నీ ఏమైపోయినాయి అంటే శ్రేష్టంగా అయిపోయాయి. ధర్మం ప్రకారం నడిపిస్తున్నాం. ఒకప్పుడు భ్రష్టాచారులుగా ఉండేవాళ్ళం. మన ఆలోచన విధానం భ్రష్టు పట్టిపోయి ఉండేది. ఇప్పుడది శ్రేష్టంగా తయారైంది. శ్రేష్ఠ వృత్తి అనొస్తది మురళీలో. అందుకే కొత్త స్మృతి, కొత్త వృత్తి, కొత్త దృష్టి. సో, ఒకప్పుడు ఏముండేది? దేహ దృష్టి ఉండేది.
ఆ తర్వాత అందరి నామరూపాల్లో చిక్కుకునే వాళ్ళము. ఇప్పుడు ఆత్మిక దృష్టి వచ్చింది. సో కొత్త జీవితంలో కొత్త స్మృతి, కొత్త వృత్తి, కొత్త దృష్టి అన్నీ మారిపోయాయి కదా! మరియు ఈ కొత్త జీవితం ఎంత ప్రియమనిపిస్తుంది? మామూలుగా కూడా కొత్త జీవితం అందరికీ ప్రియమనిపిస్తుంది. పాత వస్తువులని వదలాలనుకుంటారు. కొత్త వస్తువులను తీసుకోవాలనుకుంటారు. ఈ సమయంలో ఈ చిన్న ప్రపంచం కొత్త ప్రపంచం. ప్రపంచం కూడా కొత్తది మరియు సంస్కారాలు కూడా కొత్తవి. అందువలనే ప్రపంచం వారు కూడా కొత్త సంవత్సరాన్ని ఆర్భాటంగా జరుపుకుంటారు అంటున్నారు. సో న్యూ ఇయర్ ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే ఇక్కడ స్మృతి చిహ్నమే. మనం జన్మ తీసుకున్న తర్వాత మనకిప్పుడు సంగమ యుగం అనేది కొత్త పూర్తిగా ఇక స్టార్టింగ్ 4వ లైన్‌లో చెప్పాడు కదా! సంగమ రోజు మరియు మీరు బేహద్ సంగమంలో ఉన్నారు అంటున్నారు. సో మీ అందరూ కొత్త సంవత్సరంతో పాటు కొత్త సంవత్సరం అందరికీ ఇస్తారు కదా! ఒకరోజు యొక్క శుభాకాంక్షలు కాదు. కొత్త యుగంలో అనేక జన్మలకు శుభాకాంక్షలు. అంటే మనకి కొత్త శకమే స్టార్ట్ అయిపోతోందన్నమాట. ఎప్పుడు జ్ఞానంలోకి వచ్చిన దగ్గర నుంచి. సో ప్రతీదీ మారిపోయాయి కదా అంటున్నాడాయన. సో కాబట్టి పాత వస్తువులన్నిటిని వదిలేసి కొత్త వస్తువులు తీసుకోవాలి. ఈ సమయంలో ఈ చిన్న ప్రపంచం కొత్త ప్రపంచం. ప్రపంచం కూడా కొత్తది మరియు సంస్కారాలు కూడా కొత్తవి. అందువలనే ప్రపంచం వారు కూడా కొత్త సంవత్సరాన్ని ఆర్భాటంగా జరుపుకుంటారు. జరుపుకోవడం అంటే ఉత్సాహ ఉల్లాసాలలో ఉండటం అని అర్థం. ఉత్సాహంగా ఉంటారు కనుకనే జరుపుకునే రోజుని ఉత్సవం అని అంటారు అంటున్నారు. సో ఫెస్టివల్, ఉత్సవం అన్న పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉత్సాహం అన్న పదం నుంచి వచ్చింది అంటున్నాడు. సో పండగ రోజు అందరూ కొత్త బట్టలు, కొత్త ఫుడ్ ఐటమ్స్ అందరిని కలుసుకోవడము, బంధువులు ఇవన్నీ చేస్తుంటాం కాబట్టి ఆ రోజు మనకి ఉత్సాహంగా ఉంటది. ఆ ఉత్సాహం జరుపుకుంటూ ఉత్సాహంగా ఉంటారు కాబట్టి అది ఉత్సవం అని అంటారు. ఉత్సాహంతోనే ఒకరికొకరు శుభాకాంక్షలు, గ్రీటింగ్స్ ఇచ్చుకుంటారు. సో ఏం చేస్తాం ఆ ఉత్సవ పండగలప్పుడు అందరికీ మంచి జరగాలని చెప్పి శుభాన్ని ఆకాంక్షిస్తూ ఉంటాం. సో ఇప్పుడు బ్రాహ్మణాత్మనైన మీ అందరికీ ప్రతిరోజు ఉత్సవమే. సో ఇప్పుడు స్వచింతన చేసుకోవాలి. ప్రతిరోజు ఉత్సవం ఉందా? అనంటే ప్రతిరోజు సమస్యలతోనే ఉంది అని అన్నారే అనుకోండి. ఆ సమస్యలన్నీ వచ్చినా కానీ మనం శ్రేష్ఠ సంకల్పాలు చేసి ప్రతి నిమిషం గనక విజయాన్ని సాధిస్తే అది పండగ. ఇది యాక్చువల్‌గా నేను చెప్పేది. ఎందుకంటే ఇప్పటికి మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. ఎందుకంటే సంగమము లెక్కాచారాలన్నీ సెటిల్ చేసుకునే యుగం. సో మైండ్ డిస్టర్బ్ అయినా వెంటనే ఎంత ఫాస్ట్‌గా సెట్ చేసుకుంటామా? ఆ సెట్ చేసుకొని మిమ్మల్ని మీరు చూసుకుంటే మీకే ఆనందం అనిపిస్తది. అరే! ఇందాక మూడ్ ఆఫ్ అయింది. నేను వెంటనే సెట్ చేసుకోగలిగాను అంటే అప్పుడు ఉత్సాహం వస్తది. ఇందాక సమస్యొచ్చింది. ఇంట్లో కుటుంబ సభ్యులతోటి గాని, బయట గాని వచ్చిందంటే వెంటనే మన స్థితి ఏంటో మనం చెక్ చేసుకొని నేను ఎంత ఫాస్ట్‌గా దీని నుంచి బయటికి రాగలనా? నేను ఎంత ఫాస్ట్‌గా అలజడిలో నుంచి బయటికి రాగలనా? నేను ఎంత ఫాస్ట్‌గా ఏడుపులో నుంచి బయటికి రాగలనా? నన్ను నేను సెట్ చేసుకోగలనా? ఇది యాక్చువల్ విజయం. కరెక్ట్‌గా పరిశీలించుకుంటే మీకే అనిపిస్తది. అరే! ఇందాక మూడ్ ఆఫ్ అయింది. ఇందాక ఏడ్చాను. సో, నేను వెంటనే సెట్ చేసుకున్నానా? ఆ స్థితిలో నుంచి నేను బయటికొచ్చానా? అధిగమించానా? అని గనక మీరు ఫాస్ట్‌గా చేయగలిగితే మీకు తెలియకుండానే మీకు ఉత్సాహం అనిపిస్తది. సో, ఎవరో వచ్చి మన మూడ్‌ని బాగు చేయాల్సిన అవసరం లేదు. ఎవరో వచ్చి మన స్థితిని తయారు చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా మన స్థితిని పాడే చేస్తారు. ఎవరైనా మనని మాటలతోటి గాని, పరిస్థితులతోటి గాని ఏడుపే తీసుకొస్తారు. తీసుకొచ్చినా మార్చామా అన్నది పాయింట్ ఇక్కడ. అలా మార్చిన రోజున బ్రాహ్మణాత్మలైన మీ అందరికి ప్రతిరోజు ఉత్సవమే అంటారు. అంటే ప్రతి నిమిషం విజయాన్ని సాధించాలి. సెటిల్మెంట్ యుగం కాబట్టి సమస్యలు వస్తాయి. రాకుండా ఉండవు. ఆ వచ్చిన సమస్యల్ని పరిష్కరించుకుని స్థితిని స్థిరంగా పెట్టుకునే నైపుణ్యాన్ని ఇప్పుడే డెవలప్ చేసుకోవాలి. సమస్యల్ని పరిష్కరించుకునే నైపుణ్యం గనక ఇప్పుడు తెలుసుకుని స్థితిని సెట్ చేసుకుని ఎంత ఫాస్ట్‌గా దాన్ని మార్చగలుగుతామా అన్నది గనక చేస్తే కల్పమంతా హ్యాపీగా బతికేస్తాం. మార్కులు గూడా పూర్తిగా పడతాయి. సో కాబట్టి బ్రాహ్మణాత్మలైన మీ అందరికీ ప్రతిరోజు ఉత్సవమే. సదా ఉత్సవము అంటే ఉత్సాహ ఉల్లాసాలలో ఉంటున్నారు. ఈ ఉత్సాహ ఉల్లాసాలే బ్రాహ్మణ జీవితం. ప్రపంచ పద్ధతిని బట్టి విశేష రోజులను జరుపుకుంటారు. ఈ రోజు జరుపుకోవడానికి ఇక్కడ కలుసుకున్నారు కదా! కానీ మీ కొత్త యుగం లేదా కొత్త జీవితం యొక్క ఉత్సాహ ఉల్లాసాలు సదా ఉంటాయి.
రెండవ తారీఖు వస్తే లేదా ఒక నెల అయిపోతే ఉత్సాహం తక్కువ అయిపోవటం ఉండదు కదా. ప్రతిరోజు ఉత్సాహ ఉల్లాసాలు పెరుగుతాయి, తగ్గవు కదా. మీ స్థానాలకు వెళ్ళిపోతే ఉత్సాహం తక్కువైపోతుందా? సో ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, సాధారణంగా 1వ తారీఖు శాలరీ వస్తే ఉత్సాహం ఉంటారనమాట. ఆ రోజు ఇంకా పార్టీలు, డ్రింక్స్, క్లబ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత 2వ తారీఖు నుంచి డౌన్ అయిపోతదనమాట. అట్లేం జరగట్లేదు కదా అంటున్నాడు. సో హద్దులో ఉన్నప్పుడు ఏమైద్దంటే అలాంటివి జరుగుతాయి. అందుకే 2వ తారీఖు వస్తే లేకపోతే అయిపోతే ఉత్సాహం తక్కువైపోవడం ఉండదు కదా అంటున్నాడు. సో లౌకికంలో అలాగే ఉంటది. సో ఈ అలౌకిక జీవితంలో ఏమవుతదంటే ప్రతి నిమిషము ఉత్సవమే అంటున్నాడు. 1వ తారీఖు జీతం రాగానే సంతోషపడిపోయి 2వ తారీఖు నుంచి మళ్ళీ అప్పులు కట్టేసుకుని, వడ్డీలు కట్టేసుకుని, మళ్ళీ లెక్కలేసేసుకుని, అమ్మో! మళ్ళీ నెల జీతం ఎప్పుడొస్తదని ఎదురు చూడడం కాదు. ఆ రకంగా లేదు కదా అంటున్నాడాయన. సో కాబట్టి మీ స్థానాలకు వెళ్ళిపోతే ఉత్సాహం తక్కువైపోతుందా? ప్రతి గడియ ఉత్సాహ ఉల్లాసాలతో కూడినదే. ఎందుకంటే బ్రాహ్మణులైన మీ ఉత్సాహ ఉల్లాసాలే ఎగిరే కల యొక్క రెక్కలు. ఉత్సాహ ఉల్లాసాలనే రెక్కల ద్వారా సదా ఎగురుతూ ఉన్నారు. కార్యార్థం కర్మలోకి వచ్చినా కానీ ఎగిరే కల యొక్క స్థితి ద్వారా కర్మయోగి అయి కర్మలోకి వస్తున్నారు. మరైతే ఎగిరే కలలోని వారే కదా అంటున్నాడు. సో ఇప్పుడు స్వచింతన చెయ్యండి అందరూ. మీరు ఎగిరే కలలోకి వస్తున్నారా అంటున్నాడు. అంటే స్థితి పైకుందా అని చెప్పేసి అడుగుతున్నాడాయన. సో కార్యార్థంలో కర్మలోకి వచ్చినా కానీ ఎగిరే కలలోకి వచ్చి కర్మయోగులు అవ్వాలి అంటున్నాడు. సో కర్మయోగులయ్యామా, హఠయోగులైతున్నామా? హఠయోగులని చెప్పి అప్పటికి యోగం చేస్తున్నాం గాని, ఆ తర్వాత పరిస్థితులు వచ్చినప్పుడు యోగ స్థితిలో ఉన్నామా? ఈ చెకింగ్ జరుగుతుందా అన్నది చూడాలి. సో యోగ స్థితిలో ఎవరైనా ఏదైనా అన్నారు అనంటే, తిరిగి వరదానం ఇవ్వగలిగాము అనంటే యోగ స్థితిలో ఉన్నామని అర్థం, కర్మయోగులం అయ్యామని అర్థం. సో దీని గురించి కూడా ఆయనకు రాబోయే వాక్యాల్లో ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. అంటే వివరణ అక్కడొచ్చాక నేను చెప్తాను. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, ఉల్లాస ఉత్సాహాల రెక్కల ద్వారా సదా ఎగురుతూ ఉన్నారు. కార్యార్థం కర్మలోకి వచ్చినా కానీ ఎగిరే కళ యొక్క స్థితి ద్వారా కర్మయోగి అయి కర్మలోకి వస్తున్నారు. మరైతే ఎగిరే కళలోని వారే కదా. రెక్కలు లేకుండా ఎగరలేరు. ఎగిరే కళకు రెక్కలైన ఈ ఉత్సాహ ఉల్లాసాలు సదా వెంట ఉన్నాయి. బ్రాహ్మణులైన మీకు ఉత్సాహ ఉల్లాసాలు చాలా గొప్ప శక్తి. మీది నిరాశ జీవితం కాదు. ఏం చెయ్యము, జీవితంలో ఏ రసము లేదు, నిస్సారంగా ఉంది, ఉత్సాహ ఉల్లాసాల రసమే లేదు అని ప్రపంచం వారు అంటారు. కానీ ఎప్పుడూ మీ మనస్సు బలహీనం అవ్వదు. మనస్సు సదా సంతోషంగా ఉండాలి. ఎటువంటి కష్టమైన విషయాన్నైనా కానీ ఉత్సాహ ఉల్లాసాలు కష్టాన్ని సహజం చేసేస్తాయి. ఉత్సాహం అనేది తుఫానుని కూడా కానుకగా చేసేస్తుంది. పర్వతాన్ని రాయిగా కూడా దూదిగా చేసేస్తుంది అంటుంది. పహాడ్ రాయికి తర, రాయి రుయికి తర అంటున్నాడు. సో ఇంత సీక్వెన్స్ మన జీవితంలో నడవాలి అనంటే, ఆ ఉత్సాహ ఉల్లాసాలు కంటిన్యూ అవ్వాలి అనంటే, ప్రతి నిమిషం స్వచింతన చేసుకోవాలి. ఎందుకు ఉత్సాహ ఉల్లాసాలు పోతున్నాయి? ఎందుకు సంతోషం పోతోంది? సో ప్రపంచాన్ని ఆధారంగా తీసుకుంటే ఉత్సాహ ఉల్లాసాలు పోతాయి. వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుంటే మన స్థితి కోసము ఖచ్చితంగా బాధ, దుఃఖమే వస్తది. ఒకవేళ అలాంటిది జరుగుతుందంటే వెంటనే కూర్చుని స్వచింతన చేసేసుకుని మనము కొత్త జీవితాన్ని గడపాలి. సో ఇంక ప్రపంచం ఎలా ఉన్నా నాకు నా జీవితం ఇంపార్టెంట్. కాబట్టి నేను నా మూడ్‌ని సర్దేసేసుకుంటాను. నేను సేవల్లో ఇన్వాల్వ్ అయిపోతాను. సో నాకు నేను ఇంపార్టెంట్ ఇక్కడ. అనేవాళ్ళు, తిట్టేవాళ్ళు, ఏడిపిచ్చేవాళ్ళు కాదు. ఏది జరిగినా వెంటనే సెట్ చేసేసాలి. మళ్ళా స్థితికొచ్చేసాలి. ఎంత ఫాస్ట్‌గా చేయగలిగితే అంత మంచిది. సో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ స్వసేవ. ఫస్ట్ నాకు నేను సేవ చేసుకుంటాను. ఫస్ట్ నా స్థితిని నేను తయారు చేసుకుంటాను. నాకు నా జీవితం ఇంపార్టెంట్. ఎందుకంటే 84 జన్మలకి 84 తల్లిదండ్రులు, 84 జన్మల్లో 84 రకాల తోబుట్టువులు, జీవిత భాగస్వాములు, పిల్లలు ఎంతో మంది మారుతూ వస్తూ ఉంటారు. సో ఎవరు ఎక్కడ ఎవరొస్తారో మనకు తెలీదు. సో తెలియనప్పుడు మనకు డ్రామా జ్ఞానం ఇచ్చేసాడాయన. ఇదిగో 84 జన్మలు, ఇన్ని రకాల సంబంధాలు, ఇవన్నీ ఉన్నప్పుడు ఆ మోహాన్నన్నది వదులుకోవాలి. అది వదులుకుని ఇంకా ఇప్పుడు ఎండింగ్‌లో ఉన్నాము అన్న ఈ విషయం ఇంకా బాగా పట్టాలి. ఎప్పుడైతే ఆ మోహం అన్నది పోతదో ఆటోమేటిక్‌గా దుఃఖం అన్నది పోతది. సంతుష్టత అన్నది గూడా వస్తది. అప్పుడు చిన్న చిన్న విషయాలకు మూడ్ ఆఫ్‌లు చేసేసుకుని
ఏదైతే మనం చేస్తున్నామో అట్లాంటివన్నీ పోతాయి. పోయి ఉత్సాహ ఉల్లాసాలన్నీ వస్తాయి. సో నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారంటే, బ్రాహ్మణులైన మీకు ఉల్లాస ఉత్సాహాలు చాలా గొప్ప శక్తి. మీది నిరాశ జీవితం కాదు. ఏం చేయము, జీవితంలో ఏ రసము లేదు. నిస్సారంగా ఉంది. ఉత్సాహ ఉల్లాసాల రసమే లేదు అని ప్రపంచం వారు అంటారు. కానీ ఎప్పుడు మీ మనసు బలహీనం అవ్వదు. మనసు సదా సంతోషంగా ఉండాలి. ఎటువంటి కష్టమైన విషయమైనా కానీ ఉత్సాహ ఉల్లాసాలు కష్టాన్ని సహజం చేసేస్తాయి. ఉత్సాహం అనేది తుఫానుని కూడా కానుకగా చేసేస్తుంది. పర్వతాన్ని రాయిని కూడా దూదిగా చేసేస్తుంది. ఉత్సాహం అనేది ఏ పరిస్థితి లేదా సమస్యనైనా మనోరంజకంగా అనుభవం చేయిస్తుంది. ఇలా ఉత్సాహ ఉల్లాసాలలో ఉండే నవయుగ ఆధార మూర్తులైన నవజీవన బ్రాహ్మణాత్మలు మీరు. మీ గురించి మీకు తెలుసా? అంగీకరిస్తున్నారు కూడా, కేవలం తెలుసుకున్నారా? ఏమంటారు? తెలుసు, అంగీకరించారు మరియు నడుస్తున్నారు కూడా. కల్పపూర్వం కూడా మేమే అయ్యాము, ఇప్పుడు అవుతాం, మరి అనేక సార్లు అవుతాం అనే నిశ్చయం ఉందా? సో ఈ నిశ్చయం లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే డ్రామా జ్ఞానం వ్యతిరేక దిశలో వెళ్ళిపోయింది. డ్రామా ఫిక్స్డ్ రిపిటేషన్ అని. సో ఇంత బాబాయ్ ఏదైతే చెప్పారో మీకు ఉత్సాహం వస్తది, ఉల్లాసం వస్తది, కొత్త జీవితం వస్తది, ఇవన్నీ ఎప్పుడు మీరు చేయగలుగుతారు అనంటే మీకు డ్రామా జ్ఞానం అర్థమైనప్పుడు. డ్రామాలో రికార్డింగ్ నడుస్తుందన్న విషయంలో మీకు స్పష్టత ఉన్నప్పుడు. సో ఆ 30th మే 1973 మురళి ఏదైతే చదివామో అది మళ్ళీ చదివి దాని కంటిన్యూషన్ ఇది చదివితే మీరేం చెయ్యాలో మీకు తెలుస్తది. సో మీరు రికార్డ్ చేసుకుంటున్నప్పుడు, అరే నేను ఈ రోజు ఇది రికార్డ్ చేశాను అనంటే నాకు ఇంత సత్యోగి సమయం కేటాయించబడతది. నా కుటుంబ సభ్యులు ఈ రకంగా రాజవంశీయులు ఉంటారు. కల్పమంతా నేను సుఖంగా ఉంటాను. నాకు శ్రేష్ఠ సంబంధాలు, సత్యమైన సంపర్కము, స్నేహము, సర్వరకాల సంపత్తి, సఫలత ఇవన్నీ వస్తున్నాయి అనంటే ఎక్కడ లేని ఉత్సాహం వస్తది. మనం ఆ ప్రాప్తుల్ని వదిలిపెట్టేసి ఏముంది జీవితంలో భక్తుల మాదిరి నిస్సారంగా ఉంది. ఇప్పుడు ఇందాక ఆయన పెద్ద లిస్ట్ అంతా చదివేశాడు కదా! జీవితం ఇలా ఆ టైప్ అయిపోయింది అందరికి జ్ఞానంలోకి వచ్చాక. సో ఆ టైప్ అయిపోయి అటు తిప్పి, ఇటు తిప్పి ఏం చేస్తున్నారు? భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. మేము కష్టపడిపోతున్నాం అంటున్నారు. అంటే సబ్జెక్ట్ అర్థం చేసుకోలేదని అర్థం. మురళీలు చదువుకోలేదని అర్థం. ఆయన సహజ మార్గం మొత్తం అంతా ఇంకా కష్టం తీసేసి అసలు భక్తి చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ చేసుకోండి అంటే దాన్ని స్థూలానికి తీసేసుకున్నారు అందరూ. స్థూలానికి తీసేసుకుని ఇళ్ళలో దీపాలు పెట్టడం మానేసి ఇంటోళ్ళని బాధ పెట్టేసి ఆ బాధని తెచ్చి మొత్తం ఖాతాలేసుకుని అది ఇంకా ఎక్కువైపోయి ఇంకా బాధపడడం మొదలెట్టారు. సో భక్తి చేయాల్సిన అవసరం లేదు అనంటే భక్తిలో ఏదైతే అడుక్కున్నామో అడుక్కునే సంస్కారాన్ని తీసేయమని ఆయన ఉద్దేశం. అంతేగాని దీపాలు పెట్టడం దీపాలన్నీ ఇళ్లలో ఆర్పేసేసి ఇంట్లో ఉన్న భక్తుల్ని దుఃఖపెట్టమని కాదు ఆయన ఉద్దేశం. భక్తి నుంచి మనం భక్తి చేసుకుంటూనే వచ్చి ఈ రోజు మన భక్తి మనకు పరిపక్వం అయింది కాబట్టి జ్ఞాన మార్గంలో విద్యాలయంలో అడ్మిషన్ ఇచ్చాడు. అంతే తప్పితే ఇళ్లలో ఉన్న దీపాలు ఆర్పమని చెప్పలేదు ఎక్కడైనా. కొత్త జీవితం ఇది. ఇంట్లో అందరూ వచ్చారు జ్ఞానంలో కంటే మనం ఆ రకంగా చేసినా ఇట్స్ ఓకే. కానీ ఇంట్లో భక్తి మార్గం కూడా నడిచేటప్పుడు మరి మనం ఆ మార్గం నుంచే వచ్చాము. ఆ మార్గంలో వాళ్ళు పూజ చేస్తుంది ఆ శివుడిని, విష్ణువునే కాబట్టి మనం దాన్ని తప్పు అని అన్నాము అంటే, భక్తి తప్పు అని అన్నామంటే ఏ మతాల్లోకి వెళ్తాము? మెసేజ్ పెట్టండి. ఈ క్లారిటీ మీకు చాలా అవసరం. ఎందుకంటే రికార్డింగ్ రాంగ్ గా జరుగుతుంది చాలా మందికి. జ్ఞానంలోకి రాగానే బాబా భక్తి వద్దన్నాడంట అని చెప్పేసి ఇంట్లో దీపాలు ఆర్పేశారు. మనుషుల మనసులన్నీ బాధ పెట్టేశారు. సో ఈ రోజు సనాతన ధర్మంలోని ఈ భక్తి మార్గాన్ని తప్పు పట్టేది క్రిస్టియన్స్, ముస్లింసే. బుద్ధిజం అని రాశారు ఇక్కడ ఇందాక. బుద్ధిస్ట్ ఏమి తప్పు పట్టరు వాళ్ళు. వాళ్ళ మట్టుకాళ్ళు ఏదో యోగాలు చేసుకుంటా, మెడిటేషన్లు చేసుకుంటా అలా బతికేస్తూ ఉంటారు. ముఖ్యంగా తప్పు పట్టేది క్రిస్టియన్స్, ముస్లింసే. ఎక్కువ హింసాకాండకి దిగేది ఇంకా ముస్లింసే ఇక్కడ. సో కాబట్టి ఇప్పుడు స్వచింతన చేసుకోండి అందరూ. ఈ రకంగా మేము ఏమైనా ప్రవర్తించామా? భక్తిని ఏమైనా అసహించుకున్నామా? భక్తుల్ని ఏమైనా అసహించుకున్నామా? భక్తుల్ని ఏమైనా అవమానించామా? సో ఇటువంటి భక్తిని అసహించుకోవడము, భక్తుల్ని అవమానించడము, ఇలాంటి సంస్కారాలు ఉంటే
ఈ క్రిస్టియన్ ముస్లిం మతాల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు సనాతన ధర్మంలోని విధి విధానాలని అసహించుకుంటారు, భక్తుల్ని అవమానిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ రకంగా మీరు గనక స్వచింతన చేసుకుంటే ఇప్పటి నుంచి పాటలు వేసుకుని మీరు యోగం అని చెప్పి కూర్చుని అసలు స్వచింతనే చెయ్యకుండా అలా ఫోటోల వైపు చూస్తూ అలా పాటలు వేసుకుంటూ కూర్చుంటే మన క్రిస్టియన్స్ లోకి వస్తామా, ముస్లిమ్స్ లోకి వస్తామా, సనాతన ధర్మంలోకి వస్తామా ఏం అర్థం కాదు. ఆ పాటలే వినిపిస్తూ ఉంటాయి. ఆ పాటలు వింటూ ఉంటారు. ఆ తర్వాత మీ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ వాటితో పాటు కొట్టుకుపోతారు. మళ్ళీ మాకు యోగం కుదరలేదు అని చెప్పేసి మళ్ళీ మాకు ఫోన్లు. సో యోగం అంటే ఏంటి? ఆత్మ పరమాత్మని తలుచుకుని అలా నిలబెట్టేయడం బుద్ధిని అనుకుంటున్నారు అందరు. ఇంకా ఏమి వినిపించొద్దు, కనిపించొద్దు, అలా బుద్ధి నిలబడిపోవాలి అంటున్నారు. కర్మయోగులు అంటున్నాడు బాబా ఇక్కడ. సో కర్మలు చేసేటప్పుడు ఈ రోజు నేను భక్తిని అసహించుకుంటున్నాను అని అంటే వెంటనే చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆ రకంగా భక్తిని అసహించుకుని భక్తుల్ని అవమానించి మనకు క్రిస్టియన్స్ ముస్లింలోకి వెళ్ళాలన్న సరదా ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత వాళ్ళని అవమానించొచ్చు, చెయ్యొచ్చు. ఆ తర్వాత ముస్లిమ్స్ లోకి వెళ్ళిపోవచ్చు, క్రిస్టియన్స్ లోకి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి అక్కడ అల్లాహు అక్బర్ అనుకోవచ్చు. ఇక్కడ కూర్చుని క్యారల్స్ వాళ్ళు పాడే ప్రభు పాటలు పాడుకోవచ్చు, బన్నులు తినొచ్చు, ఎడారుల్లో తిరగొచ్చు. సో ఆ సరదాలు ఏమైనా ఉంటే భక్తులను అసహించుకోవచ్చు, అవమానించుకోవచ్చు. సో మనమే ఆ పని చేసాం. సో ఇప్పుడు సంగమం వచ్చేసరికి, జ్ఞానంలోకి వచ్చేసరికి అందరూ ఏమనుకుంటున్నారంటే ఇంకెవరో వెళ్తారు ఆ ధర్మాల్లోకి అనుకుంటున్నారు. ఇంకెవరో వెళ్ళరు. 33 కోట్లు త్రేత అయిపోయిన తర్వాత ఈ భూమి మీద ఉండేది బ్రహ్మకుమారులే. మనమే ఉంటాం 33 కోట్లు త్రేతాయుగం ఎండింగ్‌కి. సో మన 33 కోట్ల నుంచే ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎవరెళ్తారు? ఎవరైతే శివబాబా శ్రీమతం నుంచి విభేదిస్తారో వాళ్ళు వెళ్తారు. సో ఎవరెవరు విభేదించారు ఆయన నుంచి? చెకింగ్ పాయింట్ ఏంటి స్వచింతనలో? స్వదర్శన చక్రాన్ని చూడండి. స్వదర్శన చక్రంలో సత్యుగంలో దేవతా స్వరూపాన్ని అన్నాము. మరి సత్యుగి దేవతా స్వరూపాలకున్న లక్షణాలు ఏమైనా ఉన్నాయా మనలో? దేవతా స్వరూపాలంటే మళ్ళీ చెప్తున్నాం, బాబా చెప్పే మురళి రాజకుటుంబీకులకు చెప్తున్నాడు, ప్రజలకు దాసదాసీలకు కాదు. ఈ రోజు ఎంబీబీఎస్ చదువు చదివితే ఎవరైనా డాక్టరే అవుతారు తప్పితే కాంపౌండర్ అవరు. సో ఈ చదువు గనక చదివితే ఎగ్జాములు పాస్ అయితే రాజకుటుంబాల్లోకి వస్తారు తప్పితే ఎవరైతే రాలేదు అని అంటే వాళ్ళు సరిగా చదవలేదని అర్థం. సో కాబట్టి బాబా వచ్చింది ప్రజల్ని దాసదాసుల్ని తయారు చేయడానికి కాదు, రాజకుటుంబీకుల్ని తయారు చేయడానికి. సో కాబట్టి చెక్ చేసుకోండి ఆ స్వచింతన. ఎందుకంటే స్వచింతన చేసిన వాళ్ళు కూడా ఈ పాయింట్స్ ని కవర్ చేయలేదు. మరి చేసుకున్నారో లేదో నాకు తెలీదు. చేసుకోకపోతే చేసుకోండి. ఎవరెవరైతే భక్తిని అసహించుకుని భక్తుల్ని అవమానించారో ఆ మతాల్లోకి వెళ్ళిపోతారు. సో వెళ్ళకుండా ఉండాలి. ఇప్పుడు దీన్ని మార్చాలి అంటే ఏం చేయాలంటే వాయుమండలము, వృత్తి మరియు వాణిని ఇప్పుడు మార్చి మళ్ళీ రికార్డింగ్ చెయ్యాలి. ఫలితం మారుతుంది కదా అంటున్నాడు. సో అందుకే ఆ మురళికి కంటిన్యూషన్ ఇక్కడ తీసుకొచ్చాం. సో ఎవరెవరైతే వైట్ అని గించుకున్నారో, వైట్ డ్రెస్ వేసుకుని మేము యోగం చేసుకోవాలి అనే వాళ్ళు ఏ మతానికి వెళ్తారు? మెసేజ్ పెట్టండి. సో వైట్ డ్రెస్ వేసుకోవడం తప్పులేదు, కానీ వైటే వేసుకుని యోగం చేసుకోవాలి, ఇదే బాబా పెట్టిన నియమని బాబా పేరు పెట్టి మరి సాధించాము అంటే ఏ మతంలోకి వెళ్తాము? యాక్చువల్ గా ముస్లిం మతము ఎవరైతే క్రిస్టియన్ మతం అని పెడుతున్నారో ఒక్కసారి సరిదిద్దుకోండి. ముస్లింసే మసీదులకు వెళ్ళి వైట్ డ్రెస్సులు వేసుకుని చేస్తారు. క్రిస్టియన్స్ అక్కడ కలర్ డ్రెస్లే వేస్తారు. ఒక పాస్టరు, పోపులు ఎవరైతే ఉంటారో చెప్పేవాళ్ళు వాళ్ళు వైట్ వేస్తారు. సో ఇది కూడా చెక్ చేసుకోండి. మరి వైట్ అన్నది ఒక కలర్ అంతే, కానీ వైట్ వేసుకునే చెయ్యాలని చెప్పి మీరేమైనా ఇంకా అలాంటివి చేస్తే ముస్లిం ధర్మంలోకి వెళ్తారు. కాబట్టి దాన్ని మార్చాలి అని అంటే ఇప్పుడు మళ్ళీ ఆత్మలో రికార్డింగ్ చెయ్యాలి. సో రికార్డింగ్ ఏ రకంగా చేస్తారు? ఫస్ట్ బాబాని క్షమించమని చెప్పి అడిగితే డైరెక్టర్ గా ఎడిటింగ్ లో 50% తీస్తాడు. మిగిలిన 50% మనమే ఇప్పుడు ఆత్మిక స్థితిని బాగా రికార్డ్ చేసి ఫరిష్తా డ్రెస్ వేసుకోవాలి. ఇంకా ఆయన ఎంత చెప్తే అంతే.
ఇక వీలైతే ఇది ఆత్మ జ్ఞానం అని చెప్పి ఆ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరెవరైతే ఈ రోజు బలహీనం అయిపోయి ఇలాంటి విషయాలు తెలుసుకోలేక తప్పుడు రికార్డింగులు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీరు ముందుకు తీసుకెళ్ళి బాబా సమానంగా తయారు చేయగలిగితే రీ రికార్డింగ్ ప్రాపర్ గా జరుగుతుంది. ఎందుకంటే ఇంకా యుగం అయిపోలేదు, ఆయన స్టాంప్ కొట్టలేదు, ఇంకా సంస్కారాలు పరివర్తన చేసుకోవచ్చు, ఇంకా అవకాశం ఇస్తున్నాడని. కానీ ఒక స్ట్రాంగ్ గా ఒక అడుగు ముందుకేయాల్సి వస్తుంది, కొంచెం ఎక్కువ శ్రమ పెట్టాల్సి వస్తుంది. అందుకే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చేటప్పుడు అదే చెప్తున్నాం. ఆరోగ్యం బాగుంటే మెయింటైన్ చేసేస్తాం, ఆరోగ్యం బాగాలేకపోతే కొంచెం ఎక్కువ శ్రమ పెట్టాల్సి వస్తుంది ఆరోగ్యం బాగు చేయడానికి. సో ఈ వైట్ డ్రెస్సులు అని చెప్పి ఎగ్జాంపుల్ ఇస్తున్న వైట్ డ్రెస్సులు అంతే అని చెప్పి గనక ఏమైనా ఆ రకంగా చేసుంటే ఎక్కువ శ్రమ పెట్టి ఇప్పుడు కరెక్ట్ గా ఫరిష్తా డ్రెస్ వేసుకుని రీ రికార్డింగ్ లో వచ్చేటట్టు ఈ అసలు జ్ఞానాన్ని కూడా బయటికి ముందుకు తెచ్చి పూర్తిగా మనసా వాచ కర్మన ఒక ఎక్స్ట్రా స్టెప్ వేసి ధైర్యం వేసి చేయాల్సి వస్తుంది. అప్పుడు రికార్డింగ్ ప్రాపర్ గా జరుగుతుంది. లేదు పర్లేదు ముస్లిమ్స్కి వెళ్తాం మేము, అక్కడే మాకు అదే నమాజులు చేసుకుంటాం వైట్ డ్రెస్సులు వేసుకుని అంటే ఇట్స్ ఓకే. సో నిర్ణయం మనదే. మళ్ళీ బాబా ఏం చేస్తున్నాడు అని అడగొద్దు. బాబా స్పష్టంగా చెప్పాడు ద్వాపర యుగంలో మీరు పూజ్య దేవతా స్వరూపాలు అని చెప్పి. సో ఆయన చెప్పిన తర్వాత కూడా మనమే వాళ్ళని అవమానించాము, మనమే వాళ్ళని అసహించుకున్నాం. సో ఆయన అవమానించమని అసహించుకోమని ఎక్కడ చెప్పలేదు కదా. సరే మనకు నచ్చలేదు, మనకి జ్ఞానం తెలియదే అనుకుందాం ఫర్ ద టైం బీయింగ్. అసహించుకొని అవమానించమని ఎక్కడ చెప్పాడు? వాళ్ళ చేతి వంట తినకండి, వాళ్ళని అసహించుకోండి, వాళ్ళని దూరం పెట్టండి. సో ఈ రోజు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అసలు ముట్టను కూడా ముట్టరు హిందువుల ఇళ్లలో. ఎక్కడ రికార్డ్ అయింది? ఇక్కడే రికార్డ్ అయింది. స్ట్రాంగ్ గా రికార్డ్ చేసి కూర్చునేసారు, మళ్ళీ రీ రికార్డింగ్ చేయొచ్చు. సో మీరు అటువంటి అసహ్యాన్ని అవమానించడం అన్నది మీ ప్రవర్తనలోకి తెస్తూ ఉండడం వల్ల ఏమైందంటే అది రికార్డ్ అవుతూ పోయింది. సో ఇప్పుడు రివర్స్ లో చెయ్యాలి అని అంటే ఇప్పుడు ఎవరితోటైతే ఆ రకంగా మనం ప్రవర్తించామో వాళ్ళని క్షమించమని అడగాల్సి వస్తుంది. అంటే ఇంకా ఎంత దిగాల్సి వస్తుందో చూడండి. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అహాన్ని ఒకరిని క్షమించమని అడగాలంటే ఇంకా పూర్తిగా అహం అన్నది పక్కన పెట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడ తగ్గితే అక్కడ నెగ్గుతారు అంటారు. సో కాబట్టి ఎవరికి వాళ్ళు స్వచింతన చేసుకుని మరి మనకి ఇస్లాం మతము క్రిస్టియన్ మతం ఓకే అయితే ఇదే పద్ధతులు కంటిన్యూ చేసేయచ్చు. లేదు మార్చుకుందాము అని అంటే ఒక అడుగు ధైర్యం చేసి ముందుకు వేసి ప్రయత్నం అన్నది చేయాలి. క్షమాపణ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఇంకా మొత్తము జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎడ్యుకేట్ చేయాలి అందరినీ. సో బాబాకి చెప్తే ఒక 50% ఎలాగో పోతుంది. సో ఇది యాక్చువల్ పద్ధతి. సో ఆ రకంగా బట్టలు, ఆ తర్వాత స్నానాలు ఏవేవైతే మీరు చేశారో దేహానికి సంబంధించి చేసి రికార్డింగులు తీస్తూ వచ్చారో అవన్నీ సృష్టిలో ఎక్కడెక్కడ స్మృతి చిహ్నాలు ఉన్నాయా అన్నది ఈ జూమ్ క్లాసులు తర్వాత యూట్యూబ్ అంతా కవర్ చేసేసాను. సో ఒకసారి మళ్ళీ ఓపిక్ గా వినండి. దాన్ని బట్టి మీరు ఇప్పుడు ఇందాక ఏ రకంగా అయితే వైట్ అని చెప్పి వేసుకుంటే అది నమాజులు చేస్తారని చెప్పి అనుకున్నామో మీకే తెలిసిపోతుంది మీ జన్మలు ఎక్కడెక్కడ వస్తున్నాయని. కాబట్టి మార్చుకోవచ్చు. సో అది బాబా. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అవుతాం మరియు అనేక సార్లు అవుతామనే నిశ్చయం ఉందా అంటే అవినాశి ఉత్సాహం అయింది కదా. ఉండేవాళ్ళం, ఉన్నాం మరియు సదా ఉంటాం. 3 కాలాలు అయిపోయాయి కదా. భూత భవిష్య వర్తమానాలు 3 అయిపోయాయి. బాబ్దాదా చూస్తున్నారు. అవినాశి ఉత్సాహ ఉల్లాసాలలో ఉండే ఆత్మలు నంబర్ వారీగా ఉన్నారా లేక నంబర్ 1 గా ఉన్నారా? నిశ్చయ బుద్ధి విజయి అని అన్నారంటే తప్పక నంబర్ 1 గానే ఉంటారని కదా, నంబర్ వారీగా ఉంటారా అంటున్నారు. సో నిశ్చయ బుద్ధి విజయంతి, సంశయ బుద్ధి వినశ్యంతి అంటున్నారు. సో సంశయ రావడం అంటే జ్ఞానాన్ని ఎలా అప్లై చేయాలి అన్న దాంట్లో మనకి ఏమైనా ప్రశ్నలు వస్తే ఇట్స్ ఓకే. ఎందుకంటే ప్రశ్నలు వేసినప్పుడు సమాధానాలు దొరికినప్పుడు మనకు స్పష్టత వస్తుంది. కానీ ఇక్కడ బాబా చెప్తున్న ఈ సంశయం ఏదైతే అంటున్నారో అసలు బాబా జ్ఞానం మీదనే డౌట్ వచ్చేస్తుంది అందరికి. మురళీలు పెట్టి ఇదిగో డ్రామాల పాత్రని మార్చవచ్చు అంటే కూడా ఎవరు నమ్మట్లేదు. అంటే నిశ్చయం లేదు.
ఆ నిశ్చయం లేకపోవడం వల్ల ఏమైంది అక్కడ? సంశయం ఏర్పడింది. అదేంటి అందరూ మార్చలేమని చెప్తుంటే మంజులక్కే మారుస్తోందని. మరి ఇక్కడ బాబా గూడా చెప్తున్నారని 30థ్ మే 1973 అని ఇట్లా ఫోటోలు గూడా తీసి వేసినప్పుడు ఏమైపోయింది అనంటే, చాలా మందికి బాబా మీద నమ్మకం లేదు కాబట్టి, బాబా భాషలో నిశ్చయం లేదు కాబట్టి, ఆ జ్ఞానాన్ని నమ్మలేదు. బ్రహ్మకుమారుల జ్ఞానాన్ని నమ్మేశారు. సో, ఇప్పుడు వచ్చే కల్పంలో ఈ రకమైన దేహ జ్ఞానం విని మీరేదైతే మోసపోయారో, ఇది జరగకుండా ఉండాలి అనంటే, ఇప్పుడు రికార్డింగ్‌లోకి ఏ సంస్కారం రావాలి? మెసేజ్ పెట్టండి ఒకసారి. ఇప్పుడు మీరేదైతే దేహ జ్ఞానాన్ని విని మోసపోయారో, ఈ మోసం వచ్చే కల్పంలో జరగొద్దు అనంటే, ఏ సంస్కారాన్ని రికార్డ్ చెయ్యాలి? సో, బాబా మీద బాబా జ్ఞానం మీద నిశ్చయం రికార్డ్ జేయాలి. నిశ్చయ బుద్ధి. బుద్ధిలో రికార్డింగ్‌లో గనక ఆ నిశ్చయం అన్నదొస్తే, ఇప్పుడు రికార్డింగ్ ప్రాపర్‌గా చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చే కల్పంలో మీకు శివబాబా ఆత్మజ్ఞానము వినిపిస్తది. బ్రహ్మకుమారిల దేహ జ్ఞానం 2 వినిపిస్తాయి. 2 వినపడతాయి. కానీ నిశ్చయం అన్నది ఆయన వైపు రికార్డ్ అయ్యి ఉంటే, ఆయన వైపు వచ్చేస్తాము. బ్రహ్మకుమారిల వైపు దేహ జ్ఞానం వైపు వెళ్ళం. సో, క్లియర్ అయిందనుకుంటున్నాను. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. వచ్చే కల్పంలో దేహ జ్ఞానం విని మోసపోకుండా, సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండాలి అనంటే, ఇప్పుడు ఇంకా సంగమయుగం నడుస్తుంది కాబట్టి, బాబా పట్ల, బాబా మహావాక్యాల పట్ల నిశ్చయ బుద్ధి రికార్డ్ అవ్వాలి. సో, నిశ్చయ బుద్ధి రికార్డ్ అవ్వాలి అనంటే, ఇంకా ఇప్పుడు ప్రతి నిమిషం నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు అని అనుకుని, ఆయన మహావాక్యాలు చదువుకుని, ఆయన ఏది చెప్తే దాన్ని ప్రాక్టికల్ లైఫ్‌లోకి తేవాలి. ఎక్కడ గూడా మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ వాళ్ళెందుకు అలా అన్నారు? వాళ్ళు అని చెప్పి ఇంక అటువైపు ఎళ్ళొద్దు. ఇంక మనకిప్పుడు సత్యమేంటో మనకు తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత బాబా ఇలా చెప్తే వాళ్ళెందుకు అలా చెప్పారన్న రెండవ ప్రశ్న మీకు రాగూడదు. ఇంక వాళ్ళు ఎందుకన్నా చెప్పుకొని, ఏమన్నా చెప్పుకోండి. కారణాలు మీకు ఇలాంటి ప్రశ్నలొస్తున్నాయి. నేను ఆల్రెడీ సమాధానాలు ఇచ్చేసాను. ఎందుకు వాళ్ళు ఆ రకంగా చేశారని. సో, కాబట్టి ఇంక వదిలేసేయండి ఆ విషయాన్ని. మీది మీరు చూసుకోండి. ఎందుకంటే ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారన్నది రూల్ పెట్టేసాడాయనక్కడ. పెట్టేసిన తర్వాత మనది మనం చూసుకుందాం. ఎందుకంటే ఇప్పటికి మేము చూస్తున్నాం కదా! ప్రశ్నలు అడిగేటప్పుడు బాబా మహావాక్యాలు ఈ రకంగా ఉన్నాయని చెప్పినా గాని వాళ్ళెందుకు అలా అన్నారు? కారణం ఏంటి? బాబా ఏం చేస్తున్నాడు? ఇవన్నీ సంశయ బుద్ధి ఆత్మల లక్షణాలు. సో, ఈ రకంగా సంగమంలో మీరు సంశయ బుద్ధిని రికార్డ్ చేసేసి, వాళ్ళెందుకు చెప్పారిలా? మరి ఇంతుంది అంటే ఇంతమంది తప్పు చేస్తారా అని అడుగుతున్నారు. ఇప్పుడు రావడమే ఈ జ్ఞానం ఏంటంటే వీళ్ళ దేహ జ్ఞానం మొంటబు నుంచొచ్చింది. సో, మెజారిటీ అక్కడ ఏంటి భగవంతుని పట్ల నిశ్చయం లేదు. ఇంతమందికి లేదా అని అంటున్నారు. నిజంగానే లేదు. ఎంతమందికుంది నిశ్చయము? పాండవులకుంది. కౌరవులకి లేదు. సో, పాండవులు ఎంతమంది? 5గురు. అంటే ఇంతమందే. కొద్దిమంది. సో, పంచపాండవులు 5గురు అనంటే 5గురు. అంటే ఎంతమంది? ప్రపంచంలో ఇంతమందే ఆయన మాట వింటన్నారు. మిగిలిన మొత్తం కౌరవ సామ్రాజ్యం అంతా అడిగినప్పుడు మాకు అక్షౌణి సైన్యమే కావాలని అడిగాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు ఎక్కడ కూడా నాకు పరమాత్మ కావాలని అడిగినట్టు లేదు మహాభారతంలో. సబ్జెక్ట్ అండర్‌స్టాండింగ్‌కి చెప్తున్నాను. ఎందుకు వాళ్ళు చెప్పలేదు, చెయ్యలేదంటే వాళ్ళు వద్దనుకున్నారు ఆయనని.
ఆ వద్దనుకున్నారు కాబట్టి మా చెప్పింది వినలేదు. కానీ వరాలు అడగనీకి మాత్రం ఆయన దగ్గరికే వస్తారు. మహాభారతంలో అర్జునుడు వస్తాడు, దుర్యోధనుడు ఇద్దరు వస్తారు. ఎందుకంటే వరాలు ఆయనే ఇవ్వగలడని వాళ్ళకి తెలుసు. కానీ అర్జునుడు పరమాత్మ కావాలని కోరుకున్నాడు. కౌరవులు దుర్యోధనుడు వద్దని చెప్పి కోరుకున్నాడు. సో బ్రహ్మకుమారులు కూడా వద్దనే అనుకున్నారు ఆయనని. ఆయనను వద్దనుకున్నారు కాబట్టే బల్బం చేసేసారు. ఆయన పేరు మీద విద్యాలయాన్ని తీసుకురాలేదు. ఆయన చెప్పిన జ్ఞానాన్ని బయటికి తీసుకురాలేదు. సో వాళ్ళు ఆయన వద్దు అని కోరుకున్నప్పుడు మనమెందుకు అంత ఇదైపోవాలి? వాళ్ళెందుకు అట్లా చేస్తున్నారు? వాళ్ళు వద్దని కోరుకున్నారు. మనకు కావాలనుకుంటే బాబాని కావాలని కోరుకుందాం, వారసులవుతాం. అంతే గదా! సో బాబా మనకి స్వేచ్ఛ ఇచ్చేసినప్పుడు సో కౌరవులు మాకు వద్దు. మాకు అక్షోణి సైన్యమే కావాలి. అంటే మాయ యొక్క భిన్న భిన్న రూపాలు. ఇప్పుడు ఏదైతే తమో ప్రధానత ప్రకృతి, తమో జనం. సో ఇవన్నీ మాయ యొక్క రూపాలే. సో అవి కావాలని వాళ్ళు కోరుకున్నప్పుడు, సో దానికి తగ్గట్టే వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటది. సో మనం ఇప్పుడు బుద్ధి వాడుకోవాలి. ఇంతకు మనం కౌరవుల వైపు ఉండి భగవంతుడు కావాలని కోరుకుని వారసత్వాన్ని తీసుకుంటామా? లేదు కౌరవుల వైపు ఉండి మాకు అక్షౌహిణి సైన్యం కావాలి అని చెప్పి మాయ యొక్క రూపం ఏదైతే ఉందో ఈ తమో ప్రధానత ఇది కోరుకుంటామా అన్న విఘ్నత మనకే ఇచ్చేసాడు ఆయన. ఆయన బుద్ధిని కంట్రోల్ చేయడు. డ్రామాలో పాత్రని ఆయన నిర్ణయించడు. మనమే నిర్ణయించుకుంటున్నాము. మన భాగ్యానికి మనమే రచయితలము. సో ఇంకా డ్రామా జ్ఞానం ఇంకా క్లియర్ గా అర్థం కావాలి. ఇంకా వాళ్ళు ఎందుకు అలా చేశారు అన్న ప్రశ్న వస్తే మాత్రం ఆల్రెడీ భక్త ప్రహ్లాద సినిమా చూసాము. ఇదిగో ఇప్పుడు మహాభారతంలో ఈ సీన్ కూడా చెప్తున్నా. వాళ్ళు వద్దనుకున్నారు. వాళ్ళ ఇష్టం అది. సో ఎంతో మంది వద్దనుకున్నారు ఆయనని. మనం ఏం చేస్తాం? మనకు బాబా కావాలి అని అనుకుంటే ఆయన చెప్పిన మాట విందాము. కల్పమంతా సుఖంగా ఉంటాం. సో కాబట్టి నిశ్చయ బుద్ధి విజయి అని అన్నారంటే తప్పక నంబర్ 1 గానే ఉంటారని కదా, నంబర్ వారీగా ఉంటారా? సదా నవజీవితం యొక్క ఈ ఉత్సాహంలో ఎగురుతూ ఉండండి. ఎందుకంటే మీరు ఆధారమూర్తులు. కేవలం మీ జీవితానికే మీరు ఆధారమూర్తులు కాదు, విశ్వంలోని సర్వాత్మలకు ఆధారమూర్తులు. మీ యొక్క శ్రేష్ఠ వృత్తి ద్వారా విశ్వంలోని వాతావరణం పరివర్తన అవుతూ ఉంది. మీ పవిత్ర దృష్టితో విశ్వంలోని ఆత్మలు మరియు ప్రకృతి రెండూ పవిత్రం అవుతూ ఉన్నాయి. మీ దృష్టి ద్వారా సృష్టి మారుతూ ఉంది. మీ యొక్క శ్రేష్ఠ కర్మల ద్వారా శ్రేష్టాచారి ప్రపంచం తయారవుతూ ఉంది. కనుక మీరు ఎంత బాధ్యతాదారులు. విశ్వం యొక్క బాధ్యతా కిరీటాన్ని ధరించి ఉన్నారు కదా. అప్పుడప్పుడు భారంగా అనిపిస్తే తీసేస్తున్నారా? ఏం చేస్తున్నారు అంటున్నాడు. ఈ వాక్యాలు అండర్లైన్ చేసుకోండి పుస్తకాలు ఉన్నవాళ్ళు. మనం ఆల్రెడీ కల్పవృక్షంలో 9 భాగాలు రికార్డ్ చేస్తున్నాము. సో దానికి సంబంధించే వాక్యాలు ఇక్కడ వచ్చాయి. సో ఒకసారి అందరూ ఈ వాక్యాలు ఎక్కడి నుంచి అండర్లైన్ చేస్తారంటే లాస్ట్ పారాగ్రాఫ్. సదా నవజీవితం యొక్క ఈ ఉత్సాహంలో ఎగురుతూ ఉండండి. ఎందుకంటే మీరు ఆధారమూర్తులు. కేవలం మీ జీవితానికే మీరు ఆధారమూర్తులు కాదు, విశ్వంలోని సర్వాత్మలకు ఆధారమూర్తులు. సో ఇది నిజంగా చెప్పాలంటే ఎంతో గొప్ప విషయం. ఈ రోజు సృష్టి మన మీద నడుస్తోంది అని అంటే అది ఎంత గొప్ప విషయం అసలు. కానీ ఏంటంటే మనం కరెక్ట్ గా సతోగా ఆలోచిస్తే బెటర్, తమోగా ఆలోచిస్తే మళ్ళంత వచ్చి మన కథనే. సో కాబట్టి ఇది కూడా అండర్లైన్ చేయండి. మీ యొక్క శ్రేష్ఠ వృత్తి ద్వారా విశ్వంలోని వాతావరణం పరివర్తన అవుతూ ఉంది. సో మన యొక్క ఆలోచన విధానం ద్వారా పరివర్తన అవుతూ ఉంది అంటున్నాడు. సో పరివర్తన చేసే విషయంలో నవయుగానికి పరివర్తన చేస్తున్నామా మన స్టార్టింగ్ లైన్స్ లో చెప్పినట్టు అది చెక్ చేసుకోండి స్వచింతనలో. సో మనం ఏం చేస్తున్నామా అని చెప్పి మీ పవిత్ర దృష్టితో విశ్వంలోని ఆత్మలు మరియు ప్రకృతి రెండు పవిత్రం అవుతూ ఉంటాయి. సో మన దృష్టి పవిత్రంగా ఉంటే అవి పవిత్రం అవుతూ ఉంటాయి. మన దృష్టి అపవిత్రంగా ఉంటే అపవిత్రత రికార్డ్ అవుతూ ఉంటది. రెండు రికార్డింగ్లు మనమే చేస్తున్నాం. సో మనం గనక ఇప్పుడు పవిత్ర దృష్టితో చూడడం అంటే అందరూ ఆత్మిక సోదరులే, అందరూ దివ్యాత్మలే అని గనక మనము నామరూపాల్లో చిక్కుకోకుండా ఏమంటారు దాన్ని జ్ఞాన నేత్రంతో చూస్తున్నాము అంటే సత్యుగానికి పునాది వేస్తున్నాము అని అర్థం. అంటే మన ఆత్మలో సత్యుగి సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయి అని అర్థం. సో ఆత్మ నుంచి ఆ సంస్కారాలు పైకి వచ్చినప్పుడు ఆ సృష్టి యొక్క స్థితి సమయం అన్నది ఉంటది. సో ఇప్పుడు స్వచింతన చేసుకునేటప్పుడు రికార్డ్ చెక్ చేసుకోండి. ఇంతకు మనం ఎవరిని చూసినా వీళ్ళు దివ్యాత్మలని అంటున్నామా, లేదా వాళ్ళు కనిపించగానే నామరూపాల్లో చిక్కుకుని నిన్న చెప్పుకున్నట్టు పెళ్లి కాకపోతే పెళ్లిళ్ళు ఎందుకు కావట్లేదు, పెళ్ళైతే మరి ఇంతకు బ్రహ్మచర్యం పాటిస్తున్నారా అని ఇవి ఏమైనా చెక్ చేసుకుంటున్నామా?
వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి తలదూర్చేస్తున్నామా? సో ఇవన్నీ ఏంటంటే కలియుగి సంస్కారాలు. కలియుగి సంస్కారాలు రికార్డ్ చేస్తున్నామంటే, సత్యుగి సంస్కారాలు రికార్డ్ చెయ్యట్లేదని అర్థం. సో ఈ రోజు సేవలకొచ్చి చేసే పనులు, సేవలు, బట్టిల్లో ఇవే చేస్తూ ఉంటారందరూ. చేస్తూ ఉండి ఏమనుకుంటుంటారంటే, మేము బాగా సేవలు చేసేసాం అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా కలియుగానికి పునాదేస్తూ ఉంటారు. సో ఆ చెకింగ్ అన్నది అక్కడ జరగటం లేదు. ఈ రోజు సేవలకొచ్చి ఈ రకంగా అందరి వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడము, తర్వాత నిజాయితీ లేకుండా ప్రవర్తించడము, లేదా ఒంట్లో బాలేదని దొంగెత్తులెయ్యడము, లేదా చిన్న చిన్న విషయాలకు మూడ్ ఆఫ్‌లు చేసేసుకోవడము, ఏ సమస్యొచ్చినా ఇంక నెక్స్ట్ జీవితకాలపు నిర్ణయాలు తీసేసుకోవడం. ఇంకా జీవితకాలం నిర్ణయం గూడా గాదు. మొత్తము కల్పానికే నిర్ణయాలు తీసేసుకుంటాను ఇక మేము సేవలు చేయమని జెప్పేసి. సో ఇవన్నీ కలియుగి సంస్కారాలు. కానీ ఏం జేస్తారు ఫైనల్‌గా పుస్తకాలు లెక్కెట్టేసుకుంటున్నారు. మేము సేవకెళ్ళాము, ఇన్ని పుస్తకాలు పంచాము. ఎక్కడ జూడు పుస్తకాలు లెక్కెడుతున్నారే తప్పితే, కలియుగి సంస్కారాలకి పునాదేస్తున్నామని ఎవరు చూడట్లేదు. సత్యుగానికి గదా పునాదెయ్యాలి. సో, ఆ చెకింగ్ అన్నది అన్ని చోట్ల మిస్ అయిపోయింది. యాక్చువల్‌గా వీడియోస్‌లంతా చెప్తూనే ఉన్నాం. కానీ అది ఏంటంటే, మరి ఎందుకా ఏంటా అన్నది మరి ఇప్పుడింకా పరిశీలన చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. సో, ఈ రకంగా మీ పవిత్ర దృష్టితో విశ్వంలోని ఆత్మలు మరియు ప్రకృతి రెండూ పవిత్రంగా అవుతూ ఉన్నాయి. మీ దృష్టి ద్వారా సృష్టి మారుతూ ఉంది. మీ యొక్క శ్రేష్ఠ కర్మల ద్వారా శ్రేష్ఠాచారి ప్రపంచం తయారవుతూ ఉంది. సో, నేను ఎవ్వరిని చూసినా వీళ్ళు దివ్యాత్మలు అన్నది శ్రేష్ఠాచారం. సో, నేను ఎవ్వరిని చూసినా మస్తకంలో మణిని చూడకుండా నామరూపాల్లో చిక్కుకొని వ్యక్తిగత జీవితాలు, శుద్ర జీవితాల్లోకి వెళ్ళిపోయాము అనంటే భ్రష్టాచారి ప్రపంచానికి పునాదేశం. సో, మన ఊరికేనే ఇంకా మనం సేవలకెళ్ళామని చెప్పి మనం భ్రమలో బతుకుతున్నామని అర్థం. ఎందుకంటే ప్రకృతి వరకు వెళ్ళేవి మన తరంగాలే గాని, మన యొక్క మాటలు కాదు అని చెప్పేసాడు. తర్వాత మీ శ్రేష్ఠ వృత్తి ద్వారా వాతావరణం తయారవుతుంది. దృష్టి ద్వారా మరియు ప్రకృతి ఆత్మలు తయారవుతున్నప్పుడు, మనం పుస్తకాలు లెక్కెట్టేసుకొని ఇక్కడ చూస్తే మనం ఇవి ఏవి మార్పు రాలేదు అనంటే, సత్యుగానికి వేయలేదని అర్థం. అందుకే ఆయన సేవల విషయానికొచ్చేసరికి ఇవన్నీ చీమవేగపు సేవలంటారు. ఎందుకంటే సంబంధం మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే అక్కడ సంబంధాన్ని జోడించలేకపోయాం. ఇంకా మస్తకంలో మనిని చూడకుండా వ్యక్తిగత జీవితాల్లోకెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకి మొహాలు మాడిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకు మేము రామంటున్నారు. మేము సెపరేట్ ఎళ్ళిపోతాము. సెపరేట్ అయిపోతాము. అటెళ్ళిపోతాము. రాము, చెయ్యము. ఇవన్నీ కలియుగి సంస్కారాలే కదా! సో, ఇది మెయిన్ ఇంపార్టెన్స్. సో, మరి ఆ లెక్కన సత్యుగి సమయం అలాట్ అవుతుందా అంటే అలాట్ అవ్వదు. ఎందుకంటే తమో ప్రధానత రికార్డ్ చేశాం కాబట్టి. సత్యుగి సంస్కారాలు రికార్డ్ చేస్తే అప్పుడంతా అవి రికార్డ్ చేయనీకి టైం గూడా మనం కేటాయిస్తాం కాబట్టి అంత టైం అలాట్ అవుతది సత్యుగంలో. సో, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన విషయాలు. సో, కాబట్టి విశ్వం యొక్క బాధ్యత కిరీటాన్ని ధరించి ఉన్నారు కదా! అప్పుడప్పుడు భారం అనిపిస్తే తీసేస్తున్నారా? ఏం చేస్తున్నారు? సో, ఇలా సేవలకొచ్చినప్పుడు తేడాలు రాంగానే ఇంకా సెపరేట్ అయిపోవడం అన్నమాట. అంటే ఏంటి? బాధ్యత కిరీటాన్ని తీసేసుకుంటారు. ఇదే విషయము సంబంధ సంపర్కాల దగ్గర గూడా చెప్పాడు. అందరితో కలిసి నడుస్తున్నారా? పరివారంతో ఒకటై నడుస్తున్నారా? కలిసి నడుస్తున్నారా? సో, నడవట్లేదు. నడిస్తే మంచిదే. శ్రేష్ఠ సంబంధాలొస్తాయి. నడవలేదు అనుకోండి, ఆ టైప్ వాళ్ళే వస్తారు. సో, వాళ్ళంతా ఎట్లాంటోళ్ళొస్తారంటే మనల్ని వెనక్కి లాగేసేసి మనల్ని బికార్లు చేసేవాళ్ళొస్తారు. అంటే నలుగుట్లో ఉన్నప్పుడు బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. బాధ్యత అనేది బరువయిపోయింది అనంటే, విశ్వరాజ్యాధికారం అన్న ఆ కిరీటం గూడా రాకుండా పోతది. సో, ఏ ప్రజలో దాసదాసీల్లోకొచ్చేస్తారు. లేదు ఇవన్నీ ఎందుకని విశ్రాంతి తీసుకుంటూ పోతుంటే, ఖజానాలు ఆయన నుంచి అన్ని తీసేసుకొని విశ్రాంతి తీసుకుంటే, ఇక్కడ విశ్రాంతి తీసుకున్న వాళ్ళక్కడ విశ్రాంతినిస్తూ పోతారు. అంటే ఏమైపోయిందిక్కడ? జ్ఞానంలోకొచ్చేసారు. బాబా కనెక్ట్ అయ్యారు. బాబా నుంచి శక్తి తీసేసుకున్నారు. జ్ఞానం తీసేసుకున్నారు. అన్నీ తీసేసుకుని తిరిగి ఇవ్వలేదు కాబట్టి, రుణపడిపోయారు కాబట్టి, ఈ రకంగా బట్టీలని, సేవలని వీటన్నిటికి వచ్చి ఆ నిజాయితీ లేకుండా ఎక్కడికక్కడ నిద్రలు పోయి, ఇంకా నిద్ర గురించి అందరికి ప్రేరణ ఇచ్చేసి, సోమరితనాన్ని పెంచేసి, ఇవన్నీ చేశారు అనంటే, ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి, అక్కడ విశ్రాంతిని ఇచ్చేవాళ్ళవుతారు అంటాడు. ఇది గూడా స్వచింతనలో చెక్ చేసుకొని మార్చాలనుకున్న వాళ్ళు మార్చొచ్చు. సో, కాబట్టి బరువుగా అనిపించదు. ఏది ఈ బాధ్యతా కిరీటం అన్నది. ఈ సమయంలోని కిరీటధారులే భవిష్యత్తులో కిరీటధారులుగా అవుతారు. అయితే కొత్త సంవత్సరంలో ఏం చేస్తారు?
అవ్యక్త సంవత్సరాన్ని కూడా జరుపుకున్నారు. అవ్యక్త సంవత్సరం జరుపుకోవడం అంటే ఫరిష్తాగా అయిపోయారా? లేక ఇప్పుడు అవ్వాలా? ఫరిష్తా ఏం చేస్తుంది? అవ్యక్తం అనగా ఫరిష్తా అని అర్థం. సంవత్సరం పూర్తి అయింది అంటే ఫరిష్తాగా అయినట్లే కదా! లేక అవ్వలేదా? అవ్యక్త సంవత్సరాన్ని ఇప్పుడు ఇంకా పెంచాలా? 2 సంవత్సరాలు కలిపి 1 సంవత్సరంగా చేయాలా? ఇప్పుడు మరింత ముందుకు వెళ్ళాలి కదా! అవ్యక్త సంవత్సరం జరుపుకున్నారు. ఇప్పుడు ఫరిష్తాగా ఏం చేస్తారు? సదా ప్రతిరోజు, ప్రతి సమయం మహాదాని మరియు వరదానిగా అవ్వాలి. ఎప్పుడు అవ్వమంటున్నాడాయన? ప్రతి నిమిషం అంటున్నాడు. సదా ప్రతిరోజు, ప్రతి సమయం మహాదాని మరియు వరదానిగా అవ్వాలి. ఈ రకంగా ప్రతి నిమిషం గనక మహాదాని, వరదాని అయితే కరెక్ట్ రికార్డింగ్ జరుగుతది. ఎందుకు జరుగుతది అనంటే, మన 30th మే 1973 మురళి ఇంతకుముందు ఏదైతే చెప్పుకున్నామో సంగమ యుగం శ్రేష్ఠ యుగం అని. ఆ మురళిలో బాబా ఏం చెప్పారు? మీరు ఇప్పటి యొక్క దాత స్థితి 21 జన్మల ప్రాప్తులు ఇస్తది అంటున్నారు. సో దాత స్థితికి ప్రాప్తులున్నాయే తప్పితే దాత అంటే ఇస్తేనే మనకు తిరిగి ప్రాప్తులొస్తాయి. మనం ఏమి ఇవ్వకుండా అన్ని తీసేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ప్రాప్తులంటూ ఏముండవు. అందుకే ద్వాపరం తర్వాత ఆయన ప్రాప్తులు ఇవ్వలేకపోయాడు. సో దాత స్థితి ఉంటే ప్రాప్తులొస్తాయి. పుణ్యం ఉంటది కాబట్టి దానికి ప్రతిఫలంగా వస్తది. ఇంకా ఆ తర్వాత నుంచి అంతా మనం ఇవ్వడమ్మా అనుకుని తీసుకోవడం మొదలుపెట్టేస్తున్నాం కాబట్టి ఆయన ప్రాప్తులు ఇవ్వలేకపోయాడు. సో ఎంత చేస్తే అంతే అన్నట్టు అక్కడి నుంచి ద్వాపరం నుంచి ఆ రకంగా మొదలవుతది. సో కాబట్టి సదా ప్రతిరోజు, ప్రతి సమయం మహాదాని మరియు వరదానిగా అవ్వాలి. ఈ సంవత్సరాన్ని మహాదాని, వరదాని సంవత్సరంగా జరుపుకోండి. ఎవరు సంబంధ సంపర్కాలలోకి వచ్చినా కానీ మహాదాని అయి ఆత్మకి ఏదో ఒక శక్తిని లేదా జ్ఞానాన్ని, గుణాన్ని దానం ఇవ్వాలి. 3 ఖజానాలు ఎంత నిండుగా ఉన్నాయి. సో ఇది చేయాల్సిన పురుషార్థం ఇప్పుడు. సో ఎవ్వరు కనిపించినా గాని, ఎవరు సంబంధ సంపర్కంలోకొచ్చినా కానీ, ఆ ఆత్మకి ఏదో ఒక శక్తిని, జ్ఞానాన్ని, గుణాన్ని ఇవ్వాలి అంటున్నాడు. అంటే మనస, వాచ, కర్మన 3 సేవలు జరిగిపోవాలి ప్రతి ఒక్కరితోటి. సో మనసు ద్వారా శక్తినివ్వాలి, వాచ ద్వారా జ్ఞానరత్నాలివ్వాలి, స్వరూపం ద్వారా గుణదానం ఇవ్వాలి. సో ఇవి మనం చేయాల్సినయి. సో ఎవరైనా కనిపించగానే వెంటనే ఇంత తీసి టోలీ పెట్టేసి టోలీ తీసుకుని వెళ్ళిపోమ్మని కాదు. ఇది జరగాలిక్కడ. ఈ మాట అంటే మధురమైన పిల్లలు ఏమంటున్నారంటే బ్రహ్మబాబా ఇచ్చారు గదా! స్వీట్లు ఒక ఫోటోలో బ్రహ్మబాబా ప్లేట్ పట్టుకొని స్వీట్లు ఇస్తున్నట్టుంది. సో మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం స్వీట్లు ఇవ్వమా? ఇస్తాం గదా! సో ఆ స్థూలమైన ఏవైతే ఉందో ఎవరైనా మన ఇంటికొచ్చినప్పుడు స్వీట్లు, హాట్లు ఇవ్వడము, టీలు, కాఫీలు, ఫ్రూట్ జ్యూస్‌లు, భోజనాలు పెట్టడం ఇవన్నీ చేస్తాము. ఇవన్నీ మన పద్ధతులు. ఇవన్నీ మన ప్రేమని వ్యక్తపరిచే పద్ధతులు. అవి కాకుండా ఇప్పుడు మనం కొత్త జన్మ తీసుకున్నాము. కొత్త యుగానికి పునాది ఏస్తున్నాము. మరి ఈ మురళిలో స్టార్టింగ్‌లో బాబా మీరు కొత్త జీవితము ఏ రకంగా ఉండాలి అంటున్నాడు. సో కొత్త జీవితం ఏ రకంగా ఉంటది? ఇప్పుడు ఎవరైనా మనకి సంబంధ సంప్రదింపుల్లోకొస్తే వాళ్ళకి శక్తిని, జ్ఞానాన్ని, గుణాన్ని ఇస్తాం. భక్తిలో ఉన్నప్పుడు మనం ఇది చేయలేదు. భక్తిలో వచ్చినప్పుడు స్థూలంగా జరగాల్సిన మర్యాదలు చేశాం. సో ఇప్పుడు కూడా స్థూలంగా జరగాల్సిన మర్యాదలు చేస్తాం. ఇది కాకుండా ఎక్స్‌ట్రా ఏముంది జీవితంలో అనంటే వాళ్ళకి శక్తినిస్తాము, జ్ఞానాన్నిస్తాము, స్వరూపం ద్వారా గుణదానం చేస్తాం. ఇది ఏ రకంగా చేస్తామన్నది మనం ఇంతకు ముందు క్లాసెస్‌లో అంతా చెప్పేసుకున్నాం కాబట్టి ఇంక నేను ముందుకు వెళ్తున్నాను. సో కాబట్టి ఏ ఆత్మకైనా ఏదో ఒక శక్తిని లేదా జ్ఞానాన్ని, గుణాన్ని దానం ఇవ్వాలి. 3 ఖజానాలు ఎంత నిండుగా ఉన్నాయి? జ్ఞాన ఖజానా నిండుగా ఉందా? లేక కొంచెం తక్కువగా ఉందా? మాస్టర్ జ్ఞాన సాగరులు కదా! కనుక జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, శక్తుల ఖజానా మూడింటిలో సంపన్నంగా ఉన్నారా? ఒకదానిలో సంపన్నంగా, మిగిలిన వాటిలో సంపన్నంగా లేకుండా లేరు కదా అంటున్నారు. సో ఈ మాటలు వాక్యాలు ఏవైతున్నాయో ఇవన్నీ ఎక్కడికక్కడ ఆగి స్వచింతన చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి. సో నేను మూడిట్లో శక్తులు, జ్ఞానము మరియు గుణాలు వీటిలతోటి నేను సంపన్నంగా ఉన్నానా? సో ఈరోజు సేవలకెళ్ళి సమస్యలొచ్చేసి మేము సేవలు చెయ్యము అని వేరు పడిపోతున్నాము అనంటే ఖచ్చితంగా ఆత్మ బలహీనంగా ఉందని అర్థం. ఎందుకు? అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనకి మనం శక్తి ఇచ్చుకోవాలి గదా!
కానీ మనం పరిస్థితుల నుంచి పారిపోతున్నాం, వ్యక్తుల నుంచి పారిపోతున్నాం, చేస్తున్నాం అనంటే అక్కడ బలహీనంగా ఉన్నట్టే గదా! సో, మనమే బలహీనంగా ఉన్నప్పుడు ఇంకొకరికి ఏమిస్తాము? సో, మనం ఈ రకంగా మరి నిజాలు తెలుసుకొని మరి పురుషార్థాన్ని సరిదిద్దుకుంటామా? లేకపోతే ఇంకా మనకి మనం చేసేసానులే, పెట్టేసానులే అని భ్రమలో బతుకుతామా అన్నది ఎవరి వాళ్ళు తెలుసుకోవాల్సింది. కాబట్టి బాబాకి కనెక్ట్ అయ్యి పరంధామంలో కూర్చుని మరి ఆత్మ పరిశీలన చేసుకోండి, తెలిసిపోతది. సో, కాబట్టి ఒకదానిలో సంపన్నంగా మిగిలిన వాటిలో సంపన్నంగా లేకుండా లేరు కదా! వర్తమాన సమయంలో ఆత్మలకు ఈ 3 చాలా అవసరం. రోజంతటిలో ఏదో ఒక దానాన్ని తప్పక ఇవ్వాలి. సో, ఆ ఆత్మకి ఏది అవసరమో చూసుకుని, వీలైతే 3 ఇవ్వాలి. లేదు కొంతమందికి ఏదన్నా ఒకటే అవసరం అనుకుంటే, ఏదని చూసి ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి. ఇవ్వకుండా ఉండొద్దు. అదే ఇక్కడ చెప్తూ బాబా రోజంతటిలో ఏదో ఒక దానాన్ని తప్పక ఇవ్వాలి. జ్ఞానం యొక్క, శక్తుల యొక్క, గుణాల యొక్క ఏదైనా కానీ ఇవ్వాల్సిందే. మహాదాని ఆత్మలకు దానం చేయని రోజు ఏదీ ఉండదు. సో, మహాదానులంటే ఏంటి? ఇంకా బాబా నుంచి తీసుకొని పూర్తిగా తీసుకోవడం అంటే ప్రతిసారి చాలా మంది పరంధామానికెళ్ళి తీసుకొనిస్తున్నాం. పరంధామానికెళ్ళి తీసుకొనిస్తున్నాం అని చెప్పేసి కింద నుంచి పైకెళ్ళి తీసుకొని ఇవ్వడం కాదు. బ్రహ్మకుమారుల పద్ధతి కాదు. శివబాబా పద్ధతి వాడాలి. పరంధామం నుంచి కిందికి దిగాలి. నేను ఈశ్వరీయ సేవ కోసమై భూమిపై అవతరించిన అవ్యక్త ఫరిష్తా. బ్రాహ్మణ జన్మ, అవతరిత జన్మ అని మనం ఆల్రెడీ మురళి చెప్పేసుకున్నాము. ఆ పద్ధతి ప్రకారం కిందికొచ్చి ఖజానాలు ఇప్పుడు బాబా చెప్పిన ఈ పద్ధతి ఏదైతుందో ఈ పద్ధతిలో ఇస్తూ పోతూ ఉంటే మీ 21 జన్మల దాత స్థితి ద్వారా మీ యొక్క 21 జన్మల ప్రాప్తులొస్తాయి. దాత స్థితి 100% రికార్డ్ అయితే ద్వాపరం నుంచి కూడా ఇస్తూ పోతూ ఉంటాం కాబట్టి అక్కడి నుంచి కూడా రాజకుటుంబాల్లో కంటిన్యూ అవుతూ ఉంటాము. ఆ తర్వాత ఆయన మాట విని ఆయన ఆజ్ఞాకారులు ఇవన్నీ చేశాం కాబట్టి మళ్ళీ సంగమంలో ఆయన వచ్చినప్పుడు మళ్ళీ మనల్ని వెతికి తీసుకొచ్చి మళ్ళీ మన చేత రుద్రజ్ఞాన యజ్ఞంలో మన చేత మళ్ళీ సేవలు చేయించి మళ్ళీ మనకి పూర్తి ప్రాప్తులిస్తాడు. సో, ఆ అవకాశం మనకే వచ్చింది. సో, ఈరోజు ఆయన యజ్ఞాన్ని స్థాపించినప్పుడు దానికంటూ కొంతమంది సేవాదారులు అవసరమైంది. సో, ఆ అవకాశం మనకొచ్చింది. సో, ఇంకిప్పటి నుంచి మనది లైట్ హౌస్, మైట్ హౌస్ అయిపోవాలి. ప్రతి సేవా స్థానము లైట్ హౌస్, మైట్ హౌస్ అయిపోవాలి. ప్రతి ఇల్లు శివాలయం అయిపోవాలి. సో, ఈ రకంగా జ్ఞానం యొక్క, శక్తుల యొక్క, గుణాల యొక్క ఏదైనా కానీ ఇవ్వాల్సిందే. మహాదాని ఆత్మలకు దానం చేయని రోజు ఏదీ ఉండదు. సంవత్సరం పూర్తయిపోయింది. మాకు అవకాశమే లభించలేదు అనకండి. చాలా మంది దగ్గర ఉంటది కంప్లెయింట్. మాకు అవకాశమే లభించలేదు. బాబా ఏం చేయిస్తారో తెలీదు. ఎవరైనా సేవలు పెడితే, ఏమైనా సేవలుంటే అప్పుడెళ్లి ఎంతైతే అంత చేద్దాం. ఇట్లా ఎన్నో అసలు చాలా రీజన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో, ఇంకది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. ఇంక నేను దాని మీద ఏం విస్తారంలోకి వెళ్ళటం లేదు. సో, కాబట్టి మహాదాని ఆత్మలకు దానం చేయని రోజు ఏదీ ఉండదు. సంవత్సరం పూర్తి అయిపోయింది. మాకు అవకాశమే లభించలేదు అనకండి. అవకాశం తీసుకోవడం కూడా మీ పైననే ఉంది. లేక అవకాశాన్ని ఇచ్చేవారు ఇస్తేనే అవకాశాన్ని తీసుకోగలరా? లేక స్వయమే అవకాశాన్ని తీసుకోగలరా? సో, ఈరోజు యజ్ఞంలో సంయోగం ఇస్తామంటే అవకాశాలు చాలా మందికొస్తాయి. చాలా మంది ఏం జేస్తారంటే సేవలప్పుడు చూస్తాం గదా! వదిలేసుకుంటాం. నలుగురితో కలిసి సేవ చేసే అవకాశాలు వదిలేసుకున్నప్పుడు రికార్డింగ్‌లోకి అదే వచ్చినప్పుడు ఏమవుతది? కల్పనలో గూడా అవకాశాలొస్తాయి గానీ వదిలేసుకుంటాం. సో, సాధారణంగా ఇలాంటి ఆత్మలను చూస్తే ఎలా ఉంటదంటే వాళ్ళ జీవితాలు స్వయంగా ఒక ఇదంటూ ఉండదు. అంటే చెప్పుకునే విధంగా ఇండివిడ్యువల్ కెపాసిటీలో సంపాదన గాని, ఇండివిడ్యువల్ డెసిషన్ మేకింగ్ గాని ఇవేవి ఉండవు ఈ ఆత్మల జీవితాల్లో. ఎందుకనంటే అవకాశాలొస్తే వదులుకుంటున్నారంటే ఇంక అంతకన్నా తెలివి తక్కువ విషయం ఇంకొకటి లేదు. సో, సంగమంలో ఆ రకంగా యజ్ఞంలో నలుగురితో పాటు ద ఒక సంఘటనలో మనకు చేసే అవకాశం వచ్చిందాన్నే వదులుకున్నాము అంటే, ఇంకసలు ఎక్కడ బుద్ధిని వాడినట్టు మనం? సో, అప్పుడేమవుతది? ప్రాప్తులు పోతాయి. ఎందుకనంటే 108 ఆ రాజకుటుంబాల్లోకి రావాలంటే కంపల్సరీగా పరివారంతో ఒకటై నడవాలి, కలిసి నడవాలన్నారు. ఆ మురళి గూడా మనం పూర్తిగా చెప్పుకున్నాం. సో, అది చేయమంటున్నారు. సో, ఆ చేయమంటున్నారు. ఆ తర్వాత ఏం జేస్తున్నారు? అవకాశాలు వదిలేసుకుంటున్నారు. సో, అంటే ఏంటి? ఆడ తెలివి ఉపయోగించలేదు. సో, అప్పుడు సమీప సంబంధికులు ఎలా వస్తారు? తెలివి తక్కువ వాళ్ళే వస్తారు.
సో ఆ తెలివి తక్కువ వాళ్ళంతా కూర్చుని నిర్ణయం తీసుకుని మేము సేవలు చెయ్యొద్దు అని నిర్ణయం తీసేసుకుంటారు. సేవలు చేయకపోతే సంపన్నులెవరు బికారులవుతారన్న విషయం కూడా తెలీదు. సో ఈ రకంగా రికార్డింగ్ అంతా రాంగ్‌గా చేసేసుకుని, మా జీవితంలో ఆ సమస్యొచ్చింది, ఈ సమస్యొస్తదంటే వస్తది. సో కాబట్టి అవకాశాలు మరి తీసుకుంటున్నామా లేదా? ఎలా తీసుకోవాలి ఏంటా అన్నది గూడా ఒకసారి మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాము. సో ఇవాళ థర్స్‌డే గదా! ఓకే. మళ్ళీ రేపు ఫ్రైడే కంటిన్యూ చేద్దాము. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.